శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవల్లమహం భజే. నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతంతపోనిధిం. యం ప్రవ్రజन्तమనపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహవ. పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఒకసారి భగవన్నామాన్ని చెప్పుకొని తర్వాత భాగవత కథను ఒకసారి శ్రవణం చేద్దాం. ముందుగా భగవన్నామ అనుసంధానం చేద్దాం. జయ శ్రీమన్నారాయణ. కొంచెం చెప్పండి, ఒకసారి చెప్పండి చెప్పండి. భజన వారధి గట్టిన వరభద్రాచల వారధి గట్టిన వరభద్రాచల వారధి గట్టిన వరభద్రాచల వారధి గట్టిన వరభద్రాచల వరదా 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 మీ దివ్య వరదా 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 మీ దివ్య చరణములే నమ్మితి మీ దివ్య చరణములే నమ్మితి మీ దివ్య చరణములే నమ్మితి. వనమున రాతిని వనితగా చేసిన 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 వనమున రాతిని వనితగా చేసిన. శరణం శరణం శరణము మీ దివ్య చరణం చరణం శరణము మీ దివ్య. వనమున రాతిని వనితగా చేసిన వనమున రాతిని వనితగా చేసిన. చరణం చరణం శరణము మీ దివ్య చరణం చరణం శరణము మీ దివ్య చరణములే నమ్మితి మీ దివ్య చరణములే నమ్మితి మీ దివ్య చరణములే నమ్మితి. పాదారవిందమే ఆధారమని నేను పాదారవిందమే ఆధారమని పాదారవింద
దివ్య పట్టిది 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 దివ్య పాదారవిందమే ఆధారమని నేను పాదారవిందమే ఆధారమని నేను పట్టిది 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 మీ దివ్య పట్టిది 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 మీ దివ్య చరణములే నమ్మితి మీ దివ్య చరణములే నమ్మితి మీ దివ్య చరణములే నమ్మితి వాసిగమమ్మేరు భద్రాచల రామ వాసిగమమ్మేరు భద్రాచల వాసిగమమ్మేలు భద్రాచల రామ వాసిగమమ్మేలు భద్రాచల రామ వాసిగమమ్మేలు భద్రాచల రామ వాసిగమమ్మేలు భద్రాచల రామ వాసిగమమ్మేలు వాసిగమమ్మేలు భద్రాచల రామ వాసిగమమ్మేలు భద్రాచల రామ వాసిగమమ్మేలు భద్రాచల రామ వాసిగమమ్మేలు భద్రాచల రామ భద్రాచల రామ భద్రాచల రామ భద్రాచల రామ భద్రాచల రామ దాసుడా దాసుడా దాసుడ మీ దివ్య దాసుడా దాసుడా దాసుడ మీ దివ్య వాసిగమమ్మేలు భద్రాచల రామ వాసిగమమ్మేలు భద్రాచల రామ దాసుడా దాసుడా దాసుడ మీ దివ్య దాసుడా దాసుడా దాసుడ మీ దివ్య చరణములే నమ్మితి మీ దివ్య చరణములే నమ్మితి మీ దివ్య చరణములే నమ్మితి बोल राजा रामचंद्र महाराज की जय रामैया की जय आंजनेय वरद गोविंद हरि गोविंद प्रह्लाद वरद गोविंद गोविंद वरद गोविंद गोविंद वेंकटरमण गोविंद गोविंद बोल स्वामी जी महाराज की जय जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण प्रिय భగవద్ బంధువులారా, శ్రీమద్ భాగవత కథాశ్రవణాన్ని మనం చేస్తూ ఈరోజు నిన్నటి రోజున అష్టమ స్కంధం మనం పూర్తి చేసుకున్నాం. అష్టమ స్కంధం భగవంతుని యొక్క రక్షకత్వ దీక్ష ఎలా ఉంటుంది అనేది మనకి నిన్న తెలిసింది. లోకంలో చాలామందికి నేను నాది అనే గర్వం ఉంటూ ఉంటుంది. అందరికీ ఉండేదే అది ఎక్కువ. ద్వ్యక్షరస్తు భవేన్మృత్యు అని మనకి శాస్త్రం చెప్తోంది. 2 అక్షరాలు నీకు మృత్యువయ్యా. ఏమది? మమ, నాది, నేను అనేది. ఇలాంటి భావం కనుక మనిషిలో ఎక్కువ ఉంటే వాడు పతనం అవుతాడు. అందువల్ల ఆ నేను నాది అనేది ఎవడు బాగా పెంచుకుంటాడో వాడు ఇబ్బందుల పాలవుతాడు. అందువల్ల నాది అనుకోకు, మనది అనుకో, అంతా మనది అని భావించు. అందువల్ల అలాంటి భావం ఎక్కువగా నాది అనే భావన ఉంది కనుక బలిచక్రవర్తికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. దేవతలకి ఇబ్బందులు పాలు చేస్తున్నాడు అని చెప్పి సాక్షాత్తు భగవంతుడే వామనుడిగా వచ్చాడు. వచ్చి 3 లోకాన్ని కొలిచిన కథని మనం తెలుసుకున్నాం. అయితే నిజానికి పాపం అలా కొలిచేద్దాం అనుకోలేదుట. 3 అడుగులే అడిగేట. ఎందుకు పెరిగిపోయావు అని అడిగేట. అయ్యో నేను కావాలని పెరగలేదండి. బలిచక్రవర్తి కుమారుడు అడిగాడు, ఏమండి నువ్వు ఎంత మోసం చేస్తున్నావయ్యా ఇది? మా నాన్నగారిని అడిగిందేమో నువ్వు 3 అడుగులా? 3 అడుగులు అడిగేసి లోకమంతా కొలిచేద్దామని పెరిగిపోతున్నావా? ఇదంతా న్యాయం అన్నట్ట. స్వామి అన్నట్ట, నాకు తెలియదండి, నేను మరుగుజ్జువాడిగా పొట్టిగానే వచ్చా. నేను
కానీ ఆ 3 అడుగులు తీసుకోగానే నాకు 3 అడుగులు ఇచ్చాడు అనే ఒక ఆనందంతో ఒకసారి ఆనందం ఎక్కువైపోయి ఒళ్ళు పెరిగిపోయింది. అంటే ఆనందం ఎక్కువైతే పెరిగిపోతూ ఉంటుందండి అప్పుడప్పుడు. అందువల్ల నాకు ఆనందం ఎక్కువైపోయి అలా పెరిగిపోయాను. అయినా ఇంకోటి చెప్తా వినవే, నువ్వు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎలా ఉన్నావు చెప్పు. మీ నాన్నకి పుట్టినప్పుడు చిన్నగానే చిన్న చిన్న అరిపాదాలతో చిన్న చిన్న కాళ్ళతో నువ్వు లేవా? కానీ అలా పుట్టిన నువ్వు ఈరోజు ఇంత పెద్ద అవయవాలు పొందేసి పెద్దవాడిగా అయి మీ నాన్నగారు నీకు పుట్టినరోజు ఉత్సవాలు చేస్తుంటే ఆనందపట్టలేదా మీ నాన్న అని చెప్పాట. అలా వామనుడు చెప్పి ఒకసారి తటారణ కాలు పైకెత్తాడు అని నేను మనం చెప్పుకున్నాం. అలా ఎత్తగానే ఆ పైకి ఎత్తే విసురుకే ఆ నముచి అవతల వెళ్ళిపడ్డాడు. అలా 3 లోకాలు కొలిచాడు. అయితే పరమాత్మకి ఎవడైనా సరే అల్పమైనది నాది అనే భావన లేకుండా పరమాత్మది అని ఎవడిస్తాడో అది పరమాత్మ చాలా చాలా ప్రీతి ఎక్కువ. మనల్ని కూడా అడుగుతున్నాడు పరమాత్మ, మీరు కూడా 3 అడుగులు ఇవ్వండి నాకు అని భగవద్గీతలో చెప్తున్నాడు. బలి చక్రవర్తి 3 అడుగులు ఇచ్చాడు, మీరంతా కూడా నాకు ఇవ్వాలి 3 అడుగులు. ఏమిటి ఆ 3 అడుగులు అంటే మనకి ఏమి ఇచ్చినా సరే నాకు చక్కగా ఇవ్వండి. ఎలాంటిది ఇవ్వాలో ఆయన చెప్పాడు మనకి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తియా ప్రయచ్చతి, నాకు ఇవ్వమన్నాడు. అయితే అక్కడ మనం రాసుకోవాల్సింది మాత్రం ఒకటి ఉందండి, అండర్లైన్ చేసుకోవాల్సింది. మీరు నాకు ఆకు ఇచ్చినా పర్వాలా, నీరు ఇచ్చినా పర్వాలేదు అన్నాడు, పువ్వు ఇచ్చినా పర్వాలేదు అన్నాడు, వాటిని అశ్నామి తింటానన్నాడు. అయితే ఎలా ఇవ్వాలో చెప్పాడు. భక్తియా ప్రేమతో ఇవ్వాలి. ప్రేమ లేకుండా ఇదిగో తీసుకో అక్కడ పారేసాం అనుకున్నది ఇష్టం కాదుటండి. ప్రేమ లేకుండా ఇస్తే ఆయనకి ఇష్టం కాదు. నువ్వు ఇచ్చేసేది ఏదైనా ప్రేమతో చెయ్యి, దానికి ఆనందించి స్వామి స్వీకరిస్తాడు. నువ్వు ప్రేమతో కొండంత పెట్టక్కర్లే, అల్పమైనది చారడు, స్వామి సంతృష్టి పడతాడు. 3 అడుగుల నేల ఇచ్చినందుకు స్వామి ఎంత ఆనందపడ్డాడండి. అందువల్ల మనకు కూడా 3 అడుగులు అడుగుతున్నాడు. యత్ కరోషి యదస్నాసి, యత్ కరోషి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్. స్వామి అడుగుతున్నాడు మనని కూడా, నువ్వేం చేస్తావో చెయ్యి, అలాగే ఏ క్రతువులు ఆరంభిస్తావో క్రతువులు ఆరంభించు. ఏ తపస్యసి కౌంతేయ, నువ్వు ఏ తపస్సులు అయితే చేస్తావో, అంటే తపస్సు అంటే ఆలోచన అని అర్థం. నువ్వు ఏది ఆలోచించినా, తప అనే శబ్దానికి ఆలోచన అని పేరండి. అందువల్ల తపస్సు అనగానే గడ్డం పెంచేసుకోవడం, జుట్లు పెంచేసుకోవడం తపస్సు కాదు. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళటం అని కాదు అర్థం. అరణ్యానికి పోయేసి అరణ్యంలో కూడా ఇంటి గురించి మాట్లాడుకుంటే అది తపస్సు అవదండి. తపస్సు అంటే ఎప్పుడు నిరంతరం భగవంతుడి గురించే చింతన, ఆ చింతన సాగాలి. అందుకని పరమాత్మ అన్నాడు, ఏ తపస్యసి కౌంతేయ, నువ్వేది ఆలోచిస్తావో, ఏ కర్మలు చేస్తావో, వేటినైతే నువ్వు హోమాదులు చేస్తావో, దానం చేస్తావో, వాటన్నిటినీ కురుష్వ మదర్పణం తత్పురుష, వాటన్నీ చెయ్యి. కానీ నేను చేశాను ఎక్కడ డబ్బాలు కొట్టుకోకు, అవన్నిటినీ నాకే ఇచ్చేయి, నాకు అర్పణం చెయ్యి. లోకంలో నువ్వు అన్ని సంపాదించి ఇది దేవుడిది అనుకో, నాది అనుకున్నావా నీకు బంధం ఉండదు. బలిచక్రవర్తి యొక్క కథ మనకి అది చెప్తాను, సూక్ష్మంగా మీకు చెప్తున్నా. ఏమండి, అంతా సంపాదించి అంతా నేనే సంపాదించేస్తున్నా, ఇదంతా నా కష్టార్జితం అనుకోవచ్చునా? వాడే కనుక లేకపోతే పరమాత్మ మన హృదయంలో మనం ఏమైనా చేయగలుగుతామంటండి. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత అని మనకి శాస్త్రం చెప్తోంది. ఆదిత్య హృదయం లాంటి స్తోత్రాల్లో మనం చదువుకుంటున్నాం. మనం ఇంతమంది నిద్రపోతున్నా ఆయన నిద్రపోతాడు. మనం నిద్రపోతున్నాం కదా అని పాపం దేవుడు కూడా నిద్రపోవాలనుకుంటే ఆయన నిద్రపోయే సమయంలో మనని తీసుకెళ్ళిపోతారు. మనం కదలం మెదలం. అందుకే ఆయన విశ్రాంతి లేదు. ఎప్పుడు నిద్ర అనేది అవసరమే కాదు. అందువల్ల మనకి నిద్ర లేకపోతే ఇబ్బంది వస్తుంది. ఆయనకి నిద్ర అక్కర్లేదు, తిండి అవసరం లేదు, నీరు అవసరం లేదు, ఇవేమీ లేవండి ఆయనకి. పరమాత్మకి అష్టగుణ ఆవిర్భావం అనుకుంటారు. 8 గుణాలు ఉన్నట్టు చాలా అద్భుతమైనవి. అపహత పాప్మ, ఏ పాపాలు అంటని పట్టాడు. మనం కూడా 8 గుణాలు ఉన్నట్టండి. మనం పాపాలన్నీ అంటించుకునేవాడు. ఆయన విజరహ, ముసలితనం అనేది లేదటండి. మనకి ముసలితనాలు వస్తూ ఉంటాయి. విమృత్యు, ఆయన మృత్యువు లేనివాడు. మన మృత్యువు ఉంది, ప్రతిసారి మృత్యువు మనకు వస్తూ ఉంటుంది. విశోక అంటారు పరమాత్మనానికి. శోకం లేదు, ఏడుపు లేదు. ఎందుకంటే ప్రతిదీ పొందాలని ప్రతిదాని మీద ఆశపడతాం, అది పొందకపోతే దుఃఖించి ఏడుస్తుంటాం. కానీ పరమాత్మకు అలా లేదు. ఆయన ఎప్పుడూ ఏడవడు. విశోక విజిఘత్స అపిపాస, ఆకలి లేదు, దప్పిక లేదు, ఏమీ లేవు, మనకన్నీ ఉన్నాయి. అందువల్ల పరమాత్మ మన ఇద్దరం సమానమే అని చెప్పుకోవచ్చండి. నీకు 8 గుణాలు ఉన్నాయి, మాకు 8 గుణాలు ఉన్నాయి. నీకు ఉత్తమమైన ఉన్నాయి, నాకు అల్పమైన ఉన్నాయి, చెప్పుకోవచ్చు కదా. అందువల్ల పరమాత్మకి మనలాంటి గుణాలు లేవు. అటువంటి పరమాత్మ మనందరం ఏదన్నా అణువపి ఉపహృతం, నువ్వు ఒక కొంచెం అణువు, ఒక రవ్వ వేయి, ఆ ఇచ్చేది ప్రేమతో ఇచ్చేవనుకోండి ఎంత ఆనందపడతాడు. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న ఇదిగో చాక్లెట్ అని మీరు
ప్రేమతో ఇస్తే ఎంత ఆనందపడతారండి. మీ నాన్నే సంపాదిస్తాడు, బయట షాప్కి వెళ్ళి డబ్బులు పెట్టి ఏ కేకో తెచ్చాడు అనుకోండి, తెచ్చి ప్రేమతో నీకు ఇచ్చేటప్పుడు ఒకసారి ఆ కేకు ముక్క తీసి కొంచెం మీ నాన్నగారికి పెట్టామంటే ఎంత ఆనందపడతాడు. కళ్ళ వెంట నీరు గారిపోదండి. మా పిల్లవాడు నాకు ఎంత పెట్టేశాడో, ఇప్పుడే ఇంత పెడితే రేపు పొద్దున పెద్ద అయ్యాక ఏ కొండనెత్తి మీద పెడతాడో అనుకుంటాడు. నిజంగానే పెద్ద బండే పెడతాడు కదండి. తండ్రి ఎంత ఆనందపడిపోతుంటాడు, పిల్లవాడు ఏదో చేసేస్తాడని ఆనందం వాళ్ళకి చూపుతాడు చూడండి. అందువల్ల కొంచెం ఇస్తేనే నువ్వేదో బోళ్ళంత ఇవ్వక్కర్లేదు, ఆనందపడిపోతాడు. ఎవరే వద్దులేరా నువ్వే ఉంచుకోరా అని తండ్రి మళ్ళీ మనకే ఇస్తాడు. కానీ ఆవు రావున్న బాగుందిరా అని కేక్ మొత్తం ఆయన తినండి, తింటే ఆయన తండ్రి అనరు. ఆయన కొంచెం ఇచ్చినా కొంచెం తిని కళ్ళ వెంట నీరు కారి ఆ పిల్లవాడికి మొత్తం పెట్టేద్దాం అనుకుంటాడు. దగ్గరికి తీసుకుంటాడు పిల్లవాడిని, ఇంకా ఇంకా ఇస్తుంటాడు. అందువల్ల భగవంతుడు కూడా మనం ప్రేమతో నువ్వు బంగారు కిరీటం చేయిస్తావా, వెండి కిరీటం చేయిస్తావా, ఇవి కాదు కదా. ఆయనకి ప్రేమతో నువ్వు ఏం చేసినా, కొంచెం చేసినా ప్రేమతో చెయ్యి. కొంచెం చేసి ప్రేమతో చేస్తేనే ఆయన అందిస్తే, నువ్వు ఎక్కువ చేస్తూ ప్రేమతో చేస్తే ఇంకెంత ఆనందపడతాడండి. ఆయన బాగా ఇష్టం అన్నమాట. అందువల్ల ప్రేమతో నువ్వు ఏది చేస్తావో దానికి సంతుష్టునవుతా, సంతుష్టున్నై ఈ లోకాలు పట్టనంతా పెరిగిపోతా. బలిచక్రవర్తి ప్రేమతో ఇచ్చాడు, ఇచ్చినందువల్ల ఆయన ఆనందం ఎక్కువైపోయి పెరిగిపోయాట స్వామి. అయితే అక్కడ నీళ్లు ఇచ్చేటప్పుడు శుక్రాచార్యుల వారు ఆ కమలంలో అడ్డుపడ్డారు. అడ్డుపడ్డప్పుడు స్వామి కోపం వచ్చి దర్భలతో పొడిచాడు. ఒక కన్ను అడ్డు పెట్టేటండి, నీళ్లు పోసే పాత్రకి ధారకు అడ్డుగా ఆ బలిచక్రవర్తి గురువు గారు శుక్రాచార్యుడు ఆయన అడ్డు పెట్టాడు, దర్భతో పొడిచాడు. పాపం ఒక కన్నే ఉంది. ఎందుకు రెండు కళ్ళల్లో శుక్రాచార్యుడు ఒక కన్ను తీసేసాడంటే, శుక్రాచార్యుడికి ఒక నీతి చెప్పాట. నాయన నువ్వు గురువువి, శుక్రుడు అంటే గురువు కదా, దేవతల రాక్షసుల యొక్క అసురు గురువు అంటారు. నీకు దేవతలైనా రాక్షసులైనా ఇద్దరు ఒకటే, వాళ్ళిద్దరినీ ఒకే రీతిగా చూడాలి కనుక రెండు కళ్ళు ఉన్నాయని కానీ రెండుగా చూడకూడదు కదండి. ఇప్పుడు మనం చూడండి, మనకి రెండు కళ్ళు ఉన్నాయి, ఎవరినన్నా చూసామంటే వాడు రెండుగా కనపడితే డేంజర్ కదండి, అవునా కాదు. ఇప్పుడు నేను ఒక పుస్తకాన్ని చూసినప్పుడు ఈ పుస్తకం ఈ కన్నుతో ఒకటి ఈ కన్నుతో ఒకటి నాకు రెండు రిఫ్లెక్ట్ అయినాయి అనుకోండి, చాలా డేంజర్. వెంటనే డాక్టర్ గారి దగ్గరికి పరిగెత్తాను నేను కదండి. అందువల్ల ఈ రెండు కళ్ళు నాకేం చూపించాలి, ఒకటే దాన్ని చూపించాలి. అందువల్ల నీకు దేవతలైనా దానవులైనా వాళ్ళిద్దరు కూడా మంచివారు, ఒకళ్ళే. నీకు ఆ భావనని తెప్పించాలి. ఆ కన్ను లేదు కనుక నీకు ఒక్కనే పెడుతున్నా అంటే రెండు కళ్ళు ఒక కన్నుగా ఉండి ఒక దృశ్యాన్ని చూపాలి. అక్కడ ఇంతమంది ఉన్నారు, ఎంతమందిని నాకు చూడండి ఒకసారి కనబడుతుంది, చక్కగా రెండు కళ్ళతో చూస్తున్నా. అలాగే నీకు కూడా రెండు కళ్ళు ఉన్నందుకు అందరినీ సమానంగా చూడాలి. కానీ నీకు దృష్టిలో దోషం ఉంది కనుక నీకు ఆ దృష్టిని తీసేస్తున్నా అని భగవంతుడు ఒక కన్ను తీసేసేట. అంటే మరి బలిచక్రవర్తిని ఎందుకండి, గొప్ప గుణం కదా. ఇంద్రుడి కంటే చాలా గొప్ప గుణం ఉందిటండి ఈయనకి, బలిచక్రవర్తి. ఇంద్రుడి కంటే ఈయన్ని ఇంద్రుడిగా చేసేయచ్చు, ఎందుకంటే ఇంద్రుడిలో చాలా దోషాలు ఉన్నాయి. కానీ అందుకే ఈయనని సావరణి అనేటువంటి ఆ మన్వంతరంలో ఈయనని ఇంద్రుడిగా చేస్తాడు ఆయన పరమాత్మ. అయితే ఆ ఇంద్రుడిగా చేస్తానని పాతాళలోకానికి గదిమేశాడు. ఎందుకు పాతాళలోకానికి పంపించాడు పరమాత్మ అంటే, నిజానికి అలా చెయ్యక్కర్లేదటండి. కానీ ఎందుకు చేశాడంటే, రాక్షసులకు గురువైనా దేవతలకు గురువైనా గురువే కదండి. మరి గురువు గారు మాట చెప్పాడు, ఒక మాట గురువు గారు చెప్పినప్పుడు ఆ మాట జవదాడితే వాడు పాడైపోతాడు. మనకి చరిత్ర చెప్తాను, గురువు గారు ఏ మాట చెప్తారో ఆ మాటను కనుక ఎవడైనా జవదాటాడంటే చాలా ఇబ్బందులు పాలవుతాడు. మనం యయాతి లాంటి కథలు వింటూ ఉంటాం. బొందితో స్వర్గానికి పోవాలనుకుని వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి అడిగేట, అయ్యా నా కుదరదు అన్నట్టు. వశిష్ఠుని యొక్క కుమారులు వాళ్ళని వెళ్ళి అడిగేట, మీ నాన్న అలాగే చేయట్లా, మీరన్నా చేయండి, ఎందుకంటే కుల పురోహితుడు కనుక పిల్లల్ని అడిగేట. వాళ్ళ కోపం వచ్చి చెప్పించారు, ఏమయ్యా మేము అనుకున్నావు మా నాన్నగారిని చేయనన్న తర్వాత మేము చేస్తా అంటే మా నాన్నగారికి మేము విరుద్ధంగా ఉంటాం అనుకున్నావా అని వాళ్ళు అన్నారట. అని ఆ తర్వాత మళ్ళీ ఈయన వెళ్ళి విశ్వామిత్రుని ఆశ్రయించుకున్నట్ట. గురువు ఉండగా ఆ గురువుని వదిలిపెట్టి ఇంకో గురువుని ఆశ్రయిస్తే వాడు వెంటనే భ్రష్టుడైపోతాట. అందుకే వాడు ఒక రోజులోనే నీలపు రంగు వచ్చేసి వైవర్ణ్యమైపోయి వాడు త్రిశంకుడు అనేవాడు వైవర్ణ్యమైపోయి అనేక రకాలుగా పాడైపోయాడు అంటూ ఉంటారు. మనకి చూడండి చరిత్ర చెప్తాను కదా మనకి. ఆ త్రిశంకుడు ఎలా ఇబ్బందులు పాలయ్యాడో అలా ఇబ్బందులు పాలవుతాం మనం. అందువల్ల గురువుని ఎప్పుడు వదలకూడదు, గురువు చెప్పిన దానికి ఎదురు చెప్పద్దు. గురువుకి ఎదురు చెప్పేట బలిచక్రవర్తి. గురువుగారు అన్నారు, అరే వద్దురా, వచ్చినవాడు సామాన్యుడు కాదు విష్ణువు, అతన్ని కనుక నువ్వు వెళ్ళి చెయ్యి, దానం ఇచ్చావా 3 అడుగులు అంతే సంగతులు, నీ రాజ్యం గీజ్యం అన్నీ పోతాయి, మాట తప్పినా పర్వాలేదు మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ నువ్వు మొత్తం అంతా వదిలేసుకున్నావు అంటే చాలా ఇబ్బందులు పాలవుతావు అని చెప్పినా వినకుండా దానం ఇచ్చేటండి. అందువల్ల గురువు మాట నువ్వు జవదాటావు కనుక నిన్ను
కిందకి పంపించేస్తున్నా అని పాతాళానికి పంపించేట. చాలా అద్భుతమైనటువంటి కథ. అందువల్ల మనం ఆ భగవంతుడు కేవలం బలి చక్రవర్తిలా ఎవరైతే తనకి అన్నిటినీ ఇస్తారో, అంటే నువ్వు ఏది చేసినా ఏ కర్మం చేసినా వాడు భగవదర్పితంగా చేయాలి. అందుకే మనం తిన్నప్పుడైనా తాగినప్పుడైనా, తాగడం అంటే బయట తాగేవి కావండి, మీరు మంచినీళ్ళు తాగినా పాలు తాగినా ఏవి భోజనం చేస్తున్నా ఏ పదార్థాన్ని తింటున్నా ఒకసారి భగవంతుని గురించి చింతన, కృష్ణార్పణం అనే భావనతో ఎవడైతే చేస్తాడో అది వాడికి అమృతత్వాన్ని ఇస్తుంది. అలా కాకుండా భగవంతునికి నివేదన చేయకుండా తింటే ఆ తిన్నది వాడికి అఘం అంటారు. భుంజతేతే త్వఘం పాపాహ, వాడు పాపాన్ని తిన్నవాడు అవుతాట తప్ప అన్నం తిన్నవాడు అవటండి. అందువల్ల తినేటప్పుడు ఒకసారి భగవంతుని స్మరించుకుని తినాలి. భగవంతునిది కృష్ణార్పణం అని అంటే మనకి చెప్తారు. ఒకవేళ తినేటప్పుడు గుర్తు రాకపోయినా పర్వాలేదయా, చివరికి వేళ్ళు నాకేటప్పుడైనా కృష్ణార్పణం అనండి కనీసం అంటారు. ఎలా అయినా పర్వాలేదు, కృష్ణుడు దాన్ని కూడా స్వీకరిస్తాడు. మీరు బాగుపడ్డానికి తినేసిన తర్వాత గుర్తొచ్చినా పర్వాలేదు. అందువల్ల ఆ రకంగా ఆయన చేయమని చెప్తారు. అటువంటి అర్పణ బుద్ధి కలిగిన వాడంటే పరమాత్మ మనం ఇచ్చేది కొంచెమైతే ఆయన ఇచ్చేది సర్వస్వాన్ని ఇస్తాడట. బలిచక్రవర్తి ఇచ్చిన 3 అడుగులకి చూడండి ధార పోసాడు, 3 అడుగులు. దానికి ఆయన పాతాళలో కానీ పంపించి ఆయన యొక్క ద్వారానికి ఆయనే కాపలాగా ఉన్నాడు. విష్ణువు సర్వరక్షకుడై ఉన్నాడు. ఎంత గొప్పతనం అండి. ఆ కథతో మనకి తెలుస్తాను. తర్వాత ఈరోజు నవమస్కంధం మనం తెలుసుకుంటున్నాం. ఈ నవమస్కంధం ఈశాను కథ అంటారంటే పరమాత్మ యొక్క కథల్ని చెప్పేది. పరమాత్మ కథే కాదు, ఈశుడు అంటే పరమాత్మ, ఆ పరమాత్మను అనుసరించే భక్తుల యొక్క కథలు చెప్పేది. భగవంతుని యొక్క శ్రీచరణాలయంలో ఎవరికి విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసం కలవాని యొక్క కథలు చెప్తుందనమాట. ఇది నవమస్కంధం 24 అధ్యాయాలు కలిగింది. ఇందులో ఇక్ష్వాకుల వంశం గురించి, అంటే రామచంద్రుని యొక్క వంశం గురించి, అలాగే యదువంశ ఆవిర్భావం గురించి, వాటన్నిటి గురించి ఉంటాయి. వంశాలు ఎలా వచ్చాయి, వాళ్ళ పేర్లన్నీ వస్తుంటాయి అన్నమాట. అయితే ఈ నవమస్కంధం అంటే ఉన్న 12 స్కంధాలలో ఒక్కొక్క స్కంధం భగవంతుని యొక్క ఒక్కొక్క అవయవం. ఈ 9వ స్కంధం భగవంతునికి కంటెంట్ అండి. అందువల్ల భగవంతుని యొక్క శ్రీకృష్ణ భగవాను యొక్క కంఠాన్ని మనం ఇప్పుడు స్మరిస్తున్నాం, కంఠాన్ని సేవిస్తున్నాం మనం అనమాట. అంటే భాగవతం కృష్ణ స్వరూపం అని మనకి కృష్ణుడే చెప్పాడు. నేను భాగవత స్వరూపంలో ఉంటా కలియుగంలో అని స్వామి చెప్పాడు. కనుక ఈరోజు మనం పాదం తగ్గించి బయలుదేరి కంఠం దాకా వచ్చాం మనం. రేపొద్దున్న స్వామి యొక్క వదనార విందం సేవిస్తాం. అది 10వ స్కంధం అనమాట. ఆ స్కంధం అంటే అన్నిటికంటే గొప్పది. అధరం మధురం అని మనం చదువుతాం. స్వామి అంతా మధురమే అనుకోండి. మధురాధిపతేహే అంటాం మనం. ఆయన శరీరం అంతా మధురమే. అలాంటి స్వామి యొక్క శరీరంలో కంఠం గురించి, అంటే ఆ కంఠ భాగాన్ని మనం ఒకసారి స్మరిస్తున్నట్టు అనమాట ఈ కథ. అందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి ఊరికే మీకు చెప్తున్నాం. భగవత్ కథలు, భాగవతోత్తముల యొక్క కథలు మనకి ఉంటాయి. మనకి ఇక్ష్వాకు వంశం ఎలా ఆవిర్భవైంది అంటే మనకి మనువు యొక్క, అంటే వాళ్ళు సృష్టి చాలా వైచిత్ర్యంగా ఉంటుందండి. వాళ్ళు ఆయన మనువు ఒకసారి గట్టిగా తుమ్మేట, తుమ్మగానే ఆ తుమ్ములోంచి ఒక మనిషి వచ్చేటండి, వాడే ఇక్ష్వాకు అయ్యాడు. అలా అతని వంశం గురించి మొత్తం అంతా చెప్తూ ఉంటారు. అలా మొత్తం చరిత్రలో ఈ ఇక్ష్వాకు వంశం ఎలా ఆవిర్భవమైంది, వాళ్ళ ఇంట్లో ఎవరెవరు పెరిగారు ఏమిటని మొత్తం అంతా వివరిస్తూ ఉంటారు. అయితే దీంట్లో మనకి తెలుసుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఇంకా 8 గంటల వరకు మనం ఇప్పుడు చెప్పుకుంటాం అంతే. 8 గంటలు కాదు, 8వ గంట టైం సమయం వరకు 8 o'clock వరకు చెప్పుకుంటాం. తర్వాత లక్ష్మీ పూజ కార్యక్రమం చేసుకుంటాం. సంక్షిప్తంగా భగవద్గీతలను ఎలా తెలుసుకోవచ్చో మేము నేర్పుతున్నామండి ఇక్కడ. ఈ శ్రీమద్ భాగవతంలో ఈ నవమస్కంధంలో నాభాగు మహారాజు యొక్క కుమారుడు యొక్క చరిత్రని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. నాభాగుని యొక్క కుమారుడు అంబరీషుడు. ఆయన యొక్క చాలా అద్భుతమైనటువంటి చరిత్రని మనం కొంచెం సేపు స్మరిద్దాం. నాభాగు మహారాజుకి 9 కుమారులు ఉన్నారు. వాళ్ళల్లో వీళ్ళందరూ గురువు గారి దగ్గరికి వెళ్ళి అధ్యయనాన్ని చేస్తున్నారట. ఆ అధ్యయనం చేసేటప్పుడు మిగతా పిల్లలందరూ వచ్చేసారు గురుకులం నుంచి. కానీ ఒక్కడు మాత్రం, ఈ నాభాగు మాత్రం గురువు గారి దగ్గర ఉండి విద్యలన్నింటినీ నేర్చుకుంటున్నట్ట. వీడు నభుడు అనే వారి యొక్క కుమారులు వీళ్ళంతా, నాభాగు వీళ్ళందరూ గురువు గారి దగ్గర చదువుకుంటుంటే నాభాగు మహారాజు మాత్రం రాలేదు. ఇంకా అక్కడే కూర్చొని చదువుకుంటున్నాడు గురువు గారి దగ్గర గురుకులంలోనే. అలా చదువుకునే సందర్భంలో చాలా కాలం అయిపోయింది. అన్నదమ్ములు ఆస్తులు పనిచేసుకున్నట్ట. తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి రాత్రి వస్తా అయిపోయి
నాభాగు మహారాజు అంటే నాభాగుడు ఇంకా చదువుకుంటున్నాడు గురుకులంలోనే. అలా చదువుకునేటప్పుడు ఆయన గురుకుల వాసంలోనే ఉండిపోయాడు తప్ప ఇంటికి తిరిగి రాలా. తండ్రి గారి యొక్క ఆస్తి మొత్తాన్ని 3 కుమారులు పనిచేసుకున్నారు. ఈ నాభాగుడికి అసలు ఉంచలేదటండి ఆస్తిని. ఆయన మొత్తం అయిన తర్వాత వచ్చి అడిగేట, ఏమండి గురుకుల వాసం అయిపోయింది, నా వాటా ఏది అని అడిగట్టండి. దాయాన్ని అడుగుతాడు, దాయ భాగం అనుకుంటారు కదా, ఆస్తిని అడిగేట. వాడన్నాక, అన్న సోదరా నీకు ఆస్తిగా తండ్రిని ఇచ్చేసామయ్యా, నీ భాగం తండ్రిని ఇచ్చామన్నట్టు. అంటే ఈ కాలంలో వాళ్ళందరూ మనకి ఇప్పుడు అప్పటి వాళ్ళంతా ఇప్పుడు కూడా కనపడుతున్నారు మనకి. అంటే తల్లిదండ్రులను పంచుకున్నట్టుగా వీళ్ళు కూడా, అయ్యా మీ ఆస్తి మొత్తం మేము తీసుకున్నాం కానీ నీకు ఆస్తిగా తండ్రిని ఇచ్చాను తీసుకో అన్నట్టు. సరే అలాగే అని ఈ నాభాగు మహారాజు తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నభుడి దగ్గరికి, తండ్రి మీరే నాకు ఆస్తిట, అందువల్ల మిమ్మల్ని నేను వరించడానికి వచ్చాను అని అడుగుతాడు. అడిగితే ఆయన అడుగుతాడు, అయ్యా వాళ్ళు నిన్ను మోసం చేశారా, నీకేం తెలియట్లేదు, నీ సోదరులు వంచకులు, ఆస్తి మొత్తం వాళ్ళు తీసేసుకొని నేనేమో ఇప్పుడు ఏ రకంగా సంపాదన లేనటువంటి పెద్దవాడిని అయిపోయాను, వృద్ధుడిని, ఇలాంటి నన్ను నీకు ఇచ్చారు, వాళ్ళు మోసపూరితమైనటువంటి భావం కలిగిన వాళ్ళు అని చెప్పారు. ఏం చేస్తారు పాపం ఇతను? ఇంకోళ్ళైతే ఏ కోర్టుకు వెళ్ళేవారు, కొట్టుకునేవారు, కానీ ఇతను తండ్రి మాట విని మీ సేవలోనే ఉంటాను, నాకెందుకు, మీరే నాకు ఆస్తి అంతా అనుకున్నట్ట. అన్నప్పుడు తండ్రి చెప్పాడు, అయితే నాన్న నువ్వు ఒక మాట చెప్తా విను, ఇక్కడ దగ్గరలో ఇమే అంగిరస సత్రమాసతే అద్య సుమేధస, అక్కడ అంగిరస గోత్రంలో పుట్టినటువంటి మహనీయులు కొంతమంది యజ్ఞం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి నువ్వు కొన్ని మంత్రాలు చదువు, నీకు వాళ్ళు ధనాన్ని ఇస్తారు, ఆ ధనాన్ని తెచ్చుకో అని చెప్పారు. సరే ఈయన వెళ్ళాడు. ఆ అంగిరస గోత్రంలో ఉన్న వాళ్ళంతా యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలో ఇతను మంత్రభాగం చదివితే వాళ్ళు దక్షిణ ఇచ్చారట. ఆ దక్షిణ తీసుకుని వచ్చే సమయంలో ఇతనికి ఒక నల్లని ఆకారం కలిగిన ఒక వ్యక్తి కనపడ్డాడు. ఈ ధనం నాది అన్నట్టు. అయ్యో లేదండి మా నాన్నగారు చెప్పారు ఈ ధనం నాది అనండి. కాదు మీ నాన్నగారిని వెళ్ళి అడుగు, యజ్ఞంలో ఇచ్చినటువంటి ద్రవ్యం అంతా నాది అని చెప్పేట ఈ నల్లని వాడు. ఎలా ఉన్నాడు వాడు? చాలా నల్లగా ఉన్నాడు, ఏం చేయాలో తెలియలేదు. సరే అని తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగేటండి. అడిగితే వాళ్ళ నాన్నగారు చెప్పారట, రే నాన్న వచ్చినవాడు ఎవడో కాదు, అది దక్షయజ్ఞ భూమి, అక్కడ చేసినటువంటి ఆ యజ్ఞ కార్యక్రమంలో ఉండేటువంటి అవశిష్టం మిగిలిన ద్రవ్యం అంతా రుద్రుడికి సంబంధిస్తుంది, యజ్ఞంలో మిగిలిన ద్రవ్యం అంతా కూడా రుద్రుడికి చెందుతుంది అండి, అందుకే ఎవరు తీసుకోకూడదు, యజ్ఞంలో మిగిలింది తెచ్చుకోకూడదు, అది రుద్రుడిది అనమాట. ఆ మాట తండ్రి కూడా చెప్పాట. అయితే సరే నాన్న ఇచ్చేస్తా అని వెళ్ళి రుద్రుడి దగ్గరికి వెళ్ళాట. ఏమన్నాడు మీ నాన్న అని అడిగట. అయ్యా నీదే అని చెప్పాడు. వెంటనే శివుడికి చాలా ఆనందం వేసింది. రుద్రుడికి ఆనందం వేసి వెంటనే చాలా నాకు సంతోషంగా ఉంది, నువ్వు సత్యం పలికావు, లోకంలో చాలామంది ఇంట్లో అలా చెప్పినా ఎవరు చెప్పరు కదండి. అందువల్ల వెంటనే రుద్రుడు ఆనందించి గృహాణ ద్రవిణం దత్తం, నాకు ఇచ్చిన ఈ ద్రవ్యాన్ని మొత్తాన్ని నీకే ఇచ్చేస్తున్నా తీసుకో, ఇదే కాదు ఎవరికీ లేనటువంటి గొప్ప శక్తిని నీకు నేను ఇస్తున్నాను, వాటిని కూడా నువ్వు స్వీకరించు అని రుద్రుడు అతనికి కొంత మంత్రభాగాన్ని చెప్పాట. మంత్రదుషో జ్ఞానం, ఏ జ్ఞానం కనుక ఉంటే మనిషి చాలా గొప్పవాడవుతాడో ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నా. ఎందుకంటే లోకంలో చాలామంది డబ్బు సంపాదించుకుంటే గొప్పవాళ్ళం అయిపోతాం అనుకుంటాం, కానీ డబ్బు వల్ల గొప్పతనం రాదు. గొప్ప కులంలో పుడితే జ్ఞానం వస్తుంది అనుకుంటారు, గొప్ప కులంలో పుట్టడం వల్ల వాడు గొప్పవాడు అవడు. మరి దేనివల్ల అవుతాడు గొప్పవాడు? ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలంటే వాడికి జ్ఞానం కావాలి, నాలెడ్జ్ అంటారు కదా, ఆ జ్ఞానం ఉంటే చాలండి. లోకంలో దానితో సమానమైనది ఏదీ లేదు. భగవద్గీతలో స్వామి చెప్తాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని. జ్ఞానంతో మించినది ఏదీ లేదనమాట. అటువంటి జ్ఞానాన్ని ఉపదేశించి రుద్రుడు అక్కడి నుంచి అదృశ్యమవుతూ ఒక మాట చెప్తాడు, ఎవడైతే ఈ ఘట్టాన్ని చదువుతారో యజ్ఞ అవశిష్టం మొత్తం నాకు చెందుతుంది అనే కథని స్మరిస్తే వాడికి గొప్ప జ్ఞానం కలుగుతుంది, వాడికి కూడా ఆత్మగతి కలుగుతుంది, ఆత్మ అంటే ఏమిటో వాడు తెలుసుకోగలుగుతాడు, గొప్ప జ్ఞాని అవుతాడు అని చెప్పారు. రేపటి నుంచి మీరంతా జ్ఞానులు అయిపోతున్నారు, రేపటి నుంచి కాదు ఎప్పటి నుంచి. ఈ కథ విన్నాం కనుక అక్కడి నుంచి నాభాగు మహారాజు వెళ్ళాడు, బయలుదేరాడు. అందరికీ ఆనందం వేసిందనమాట ఈ నాభాగు మహారాజు చూస్తే. ఈ నాభాగు మహారాజుకి అంబరీషుడు అని ఒక మహానుభావుడు పుట్టాడు. ఎంత గొప్పవాడంటే ఈయన నాభాగు మహారాజుకు పుట్టిన ఇతను అంబరీషుడు చాలా గొప్ప విష్ణు భక్తి కలిగిన వాడు. ఎంత గొప్ప భక్తి అంటే ఆ భక్తి చేత తండ్రి యొక్క అనుగ్రహం చేత ఈ సప్తద్వీపాన్ని చక్కగా పరిపాలన చేశాడు ఈయన. అంబరీషో మహాభాగ సప్తద్వీపవతి మహీం.
7 ద్వీపాలతో ఉన్నటువంటి ఈ భూమి మొత్తాన్ని ఆయన పాలించేట అంబరీషుడు. అలా పరిపాలన చేస్తూ ఉన్నటువంటి కాలంలో ఇతనికి వాసుదేవుడు అంటే ఎంత భక్తో, అంతటా ఉన్నటువంటి ఆ వాసుదేవుని యందు రతి కలిగి వాసుదేవే భగవతి తద్భక్తేషు చ సాధుషు, ఇతను కేవలం వాసుదేవుని మీదే కాదు, ఆయన భక్తుల యందు కూడా, వాళ్ళందరి యందు కూడా మంచి భక్తిని కలిగిన వాడనమాట. అలాంటి గొప్ప భక్తితో ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యం మీద ప్రతివాడు, డబ్బును చూస్తే ప్రతివాడు వాడికి కాకపోయినా గబగబా లాగేసుకుని జేబులో పెట్టుకోవాలనుకుంటాడు. కానీ ఇతను పరద్రవ్యాన్ని, పరభార్యని మట్టి వలె చూసేవాటండి. అంటే మట్టి వలె అంటే వాడికి దాని ఎంత ఆసక్తి ఉండదు. మట్టిని చూస్తే మీకు ఏమైనా ప్రవృత్తి కలుగుతుంది, అరే మట్టి బోల్డ్ ఉంది గబగబా జేబులో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటారా మట్టిని అండి? అదే రోడ్డు మీద బంగారం కనపడితే ఆ పక్కన ఎవడన్నా అక్కడ ఉంటే వెంటనే వీడు వచ్చి అక్కడ ఏదో గుడ్డ వేసేస్తాడు, ఇది నాది అంటాడు, అంతేనండి. ఇప్పుడు సీట్ రిజర్వ్ చేసుకున్నట్టుగా ఎవరు చూడకుండా గబగబా తీసుకెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ బంగారం దేవుడు దొరికించినందుకు ఒక 10 రూపాయలు దేవుడికి వేస్తాడు. దేవుడా ఈ బంగారం దొరికింది కనుక, అంటే అర్థం ఏంటి, పాపం నాకు రాకుండా ఉండాలి అని. పాపం ఎవడో ఏడుస్తూ వచ్చి సార్ నా బంగారం ఇక్కడ పడిపోయిందా చూడలేదే అంటాడండి, అదో అబద్ధం. పైగా తర్వాత వాడికి ఆస్తి బాగా వచ్చింది, అది వాడేం చెప్పుకుంటాడు, ఇంత ఆస్తి సంపాదించుకుంది కష్టపడి సంపాదించండి అంటాడు. కష్టపడి సంపాదించేటండి నిజమే, పాపం వాడి భావంలో వాడు కష్టపడినట్టే. ఎవడు చూడకుండా దాన్ని వస్త్రం వేసి దాన్ని జాగ్రత్తగా జేబులో పెట్టుకుని ఇంటి దాకా తెచ్చుకొని, అది కష్టమే కదా పాపం. అందుకని వాడు కష్టపడ్డట్టు వాడు చెప్పుకుంటాడు. అందువల్ల పరద్రవ్యం ఎందు కానీ పరభార్యల ఎందు కానీ వాడికి చూస్తే మట్టి భావన, అంటే ఆసక్తి ఉండదు దాన్ని పొందాలి అనేది. అతనికి అదే కాదు, తన విషయంలోనే, తన కుటుంబం విషయంలోనే ఎటువంటి భార్య పిల్లలు వీళ్ళందరి పట్ల ఎక్కువగా మమతలు పెంచుకోక ఎంతవరకు ఆయన డ్యూటీనో అంతవరకు వాళ్ళకి చేసి పెట్టేశాడు అనమాట అతను. అలాంటి ఈయన నిరంతరం శ్రీ మహావిష్ణువు యొక్క సంస్మరణ ప్రతి పూట కూడాను. పాదౌహరే క్షేత్ర పదానుసర్పణే శిరో హృషికేశ పదాభివందనే, శిరస్సు ఉన్నందుకు ఆయన పాదాల దగ్గర వెళ్ళి నమస్కారం పెట్టడం, ఆయన ముకుందుని యొక్క పాదాల చెంత ఉన్నటువంటి తులసిని ఆఘ్రానించడం, అంటే ఆ వాసనని పీల్చడం, ఆయన్నే చూడటం, ఆయన్నే స్మరించడం తప్ప ఇంకో భావం జరగినటువంటి వాట ఇతను. గృహేషు దారేషు సుతేషు బంధుషు, గృహాన్ని కానీ భార్యని కానీ దేని మీద ఒక ఆసక్తి లేదండి. ఇది నాదండి, దీన్ని ఎలా అయినా ప్రొటెక్ట్ చేసుకోవాలి, రక్షించుకోవాలి, ఇలాంటి భావాలు ఏం లేవు. నిరంతరం వాసుదేవుడి మీదే భక్తుడు, ఆయన్ని రక్షించుకోవాలని భావన, ఆయన మన దగ్గర నుంచి పోకూడదనే భావన. చూడండి ఎలాగ అన్నింటినీ వదిలేసేవి మనం రేపొద్దున. శరీరం వదిలేసిన తర్వాత కష్టపడి కట్టుకున్న బిల్డింగు మనతో రాదు, బాగా డబ్బు సంపాదించిన సొమ్ము మనతో రాదు. ఈ విషయం మేము చెప్పడం కాదండి, మీకు మైకిచ్చి కూర్చోబెడితే మీరే నాకు వేదాంతం చెప్తారు. స్వామీజీ డబ్బులన్నీ శాశ్వతం కాదండి, కదండి. ప్రతివాడికి వేదాంతం తెలుసును, కానీ ప్రతి వాళ్ళం దాని మీదే మనకంతా చూపుతాం కదండి. అంటే మనందరం దుర్యోధన సంతతి వాడినట్టండి. దుర్యోధనుడి బుద్ధి ఎలాంటిదో అలాంటి బుద్ధిటండి లోకంలో అందరిది. ఎందుకంటే దుర్యోధను అందరూ అడిగారు, ఎవరా నువ్వు తప్పు చేస్తున్నావు, నీకు ధర్మం అధర్మం తెలియదా, నోర్మై నాకేందుకు తెలియదు అన్నట్టు. తెలుసా నీకు, జానామి ధర్మం, నాకు ధర్మం తెలుసు అన్నట్టు. ఏ ధర్మం తెలుసురా, నాకు భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలుసును, తల్లిదండ్రులతో ఎలా ఉండాలో తెలుసును, స్నేహితులతో ఎలా ఉండాలో తెలుసును, అన్నదమ్ములతో ఎలా ఉండాలో తెలుసును. మరి ఎందుకు నాకు కొట్టుకు చేస్తున్నారు అన్నదమ్ములు, మీరు మంచిగా ఉండొచ్చు కదా, ధర్మం తెలుసునన్నావు కదా. ధర్మం తెలుసును కానీ నాకు చెయ్యాలనిపించదు అన్నట్టు. నహిమే ప్రవృత్తి, నాకు ప్రవృత్తి లేదయా. మరి తప్పు తెలుసా నీకు, నాకేం తెలియదు. జానామ్య ధర్మం, నాకు అధర్మం అంటే ఏమిటో తెలుసును. మరి దాన్ని మానేయచ్చు కదరా. మానేయాలని తెలుసు కానీ మానబుద్ధి కాదు. నచమే నివృత్తి. చూడండి మంత్రోపదేశం చేస్తారు జీరస్వామి గురుగారు, అదే మంత్రం తీసుకుంటారా బాగుంటుంది చక్కగా అని. వాళ్ళు వస్తారండి మంత్రానికి ప్రిపేర్ అయ్యి, ఆ మంత్రం తీసుకోవడానికి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎన్నండి బాబోయ్. ఇప్పుడు బాగుపడాలి అనే కోరిక ఉన్నప్పుడు కొన్ని వదిలేయాలి, అవునా కదా చెప్పండి. ఒకటి కావాలి అనుకుంటే కొన్ని వదలాలి. నీకు భగవంతుడు కావాలి అనుకుంటే నీ మనస్సుని పాడు చేసే ఆహారాన్ని తినకూడదు కదండి. స్వామివారు చెప్తారు, అయ్యా ఉల్లిపాయ తినద్దు, వెల్లుల్లి తినద్దు అని. ఏమండి పండగ పూట తినకూడదా, ఏకాదశి పూట తినకూడదు, అసలు ఏకాదశి కూడా అన్నమే తినకూడదు, వీడు ఏకాదశి పూట కూడా తినకూడదా అని అడుగుతాడు. అయితే అయ్యా అసలు తినకూడదు అంటే, మరి అస్సలు తినకుండా ఎలా ఉంటామండి అంటే, ఏమ్మా మరి లేకపోతే వెళ్ళొచ్చామంటే, నేను ఉంటానండి కానీ మేము ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్తాం కదండి, మరి వాళ్ళ ఇంట్లో పెడతారు కదా, నేను చేయాలండి. స్వామి అన్నారు, అది తినకుండా వేరే తినమ్మా మజ్జిగన్నం, అది మజ్జిగన్నంలో కూడా వేస్తారు స్వామి అని. ఒకరోజు తినకపోతే ఏమైనా అవుతుందామంటే, మరి రోజు ఫంక్షన్స్ ఉంటాయి కదండి. మేము అనుకున్న ఒక ఆయన అన్నారండి వెంటనే, అమ్మ రోజు నువ్వు ఎవరింటికన్నా వెళ్ళి అడుక్కుని తింటాం తప్ప
మీ ఇంట్లో భోజనం ఎప్పుడు ఉండదా? ఒక ఆయన అన్నాడండి, ప్రతిరోజు రోజుకో ఇంటికి వెళ్ళి భోక్తవ్యం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఒక ఇంటికి వెళ్ళి వాడికి తద్దిన శ్రాద్ధ భోజనం పెడుతుంటారు. ఏదో ఒక భోజనం రోజుకో ఇల్లు చూసుకుంటూ ఉంటాడు. వాడు అలా వెళ్ళి చూసుకున్నట్టుగా నువ్వు మీ ఇంట్లో ఎప్పుడు తినవా భోజనం? లేదు స్వామి, మా ఇంట్లో అన్ని ఫంక్షన్స్ అండి, అందరూ వెళ్ళకపోతానండి. ఒక ఆయన అన్నాడు ఈ మాట అనగానే అందరం గొల్లమన్న. వాడికి అసలు చూడండి, నిజంగా కనుక స్వామివారు ఒక మాట అన్నారు, షుగర్ వ్యాధి ఉందనుకోండి, ప్రతి ఇంటికి వెళ్తే ఏదో ఒక ఫంక్షన్లో పాయసం వేస్తారు. పాయసం లేకుండా ఉన్నది కదండి. మరి స్వీట్ చేసినప్పుడు మరి నువ్వేం చేస్తావు దాన్ని? వాడు ఎవడో వచ్చి వేసుకోండి సార్ ప్లీజ్ సార్ అని మీకు 1కి 4 వేస్తుంటే మీరు ఏం చేస్తారు? వేవోయ్ పాపం వచ్చావు కదా అని అంటారా? ఒకటే 4 తిన్న తర్వాత నేను మోసుకు తీసుకెళ్ళాలండి, ఆ కార్యక్రమం అయిపోయింది రా. అసలే షుగర్ వ్యాధితో ఉన్నావు కనుక కదండి. అలాంటి వాడు వేస్తుంటే ఏం చేస్తారు మీరు? మీకు తినాలనున్నా ఆ స్వీట్ని చూస్తే ఒక సర్పాన్ని చూసినట్టు అవుతుంది. వద్దు తీ అంటారా? అందరా ట్యాబ్లెట్లు వేసుకున్నా ఇబ్బంది అవుతుందని తెలిస్తే అసలు తినం కదండి, దాన్ని మనం జాగ్రత్త పరుచుకుంటాం కదండి. అలాగే శరీరాన్ని కాపాడుకోవడానికి చేసుకుంటున్నాం ఆహారాన్ని వదలడం. కానీ మనం బాగుపడడానికి, ఆత్మ బాగుపడడానికి కొన్ని నియమాలు గురువుగారు చెప్పినట్టు పాటించకపోతే ఎలాగండి? చేయాలా వద్దా? లోకంలో అలా ఎవరికి ఉండదండి. కానీ ఈయన చాలా గొప్ప నిష్ట కలిగిన వాడు, మహనీయుడు అనమాట ఈ అంబరీషుడు. ఇతను ఆభరణాలు ఎందు కానీ, గృహం ఎందు కానీ, సంతానం ఎందు కానీ, భార్య ఎందు కానీ ఇవే నాకు సర్వస్వం అనే బుద్ధి లేదు. ఇవి లేకపోతే నేను ఉండలేననే బుద్ధి లేదు. నాకు పరమాత్మ అన్ని. భార్యతో ఉంటున్నాడు, గృహంతో ఉంటున్నాడు, సంతానంతో ఉంటున్నాడు అంటే కారణం వేరేనే. పరమాత్మ నాకు ఈ సన్నిధి ఏర్పాటు చేశాడు, సంతానం కలిగించాలి కనుక సంతానం కలిగింది, అయిపోయింది. సంతానానికి చదువు చెప్పించాడు, అయిపోయింది. ఇక తర్వాత వాడికి ఒక వయసు వచ్చింది, వాడి బుద్ధితో వాడు చక్కగా మెలగాలి అని బాధ్యతలు ఏవి ఎక్కువగా తన నెత్తి మీద వేసుకోక భగవంతుని యొక్క దివ్యానుస్మరణమే తన యొక్క జీవనానికి ఒక పాథేయంగా భావించాడనమాట. అదే నాకు జీవనాధారం అనుకున్నాడు ఈ మహానుభావుడు. అలాంటి వాడు ఈయన ఒక గొప్ప వ్రతాన్ని చేస్తున్నాడు. లోకంలో మనిషికి ఒకే ఒక వ్రతం ఉందండి, అది ఏకాదశిని వ్రతం. చాలామంది ఇప్పుడు వ్రతాలు బోర్డులని చేస్తున్నారు. మిగతా వ్రతాలు మానినా పర్వాలేదు, కానీ ఏకాదశి వ్రతం మాత్రం మానడానికి వీలే లేదండి. అర్థమవుతుందా? ఇప్పుడు చాలామంది రోజుకి సోమవారం ఉపవాసం, మంగళవారం ఉపవాసం, బుధవారం ఉపవాసం, గురువారం ఉపవాసం, శుక్ర శని ఆదివారాలు ఉపవాసాలు ఉంటున్నారు. ఆ తర్వాత వారాలు లేవు, కానీ ఉంటే అన్ని రోజులు ఉంటారండి ఉపవాసం పేరుతో ఇంకా ఎక్కువ మంచి మంచి భోజనాలు. కానీ ఉపవాసం మనకి ఇన్ని చెప్పలేదండి, ఒకే ఒక ఉపవాసం ఏకాదశి వ్రతం మనకి. ఏకాదశి రోజు తప్ప ఇంకో రోజు ఉపవాసం అనేది నియమమే లేదు. ఉంది ఉపవాసం ఎవరికి అంటే మిథునులు అంటారు. అంటే భార్యని పోగొట్టుకున్నవాడు కానీ, భర్తని పోగొట్టుకున్నవాళ్ళు కానీ వాళ్ళు ఏకభుక్తం చేస్తారు, ఒంటి పూట భోజనం చేస్తారు. వాళ్ళు నిత్యం ఉపవాసం తప్ప మిగతా వాళ్ళందరికీ ఉపవాసాలు లేవండి. సన్యాసులకు ఉంటాయమండి ఉపవాసాలు, అంతే తప్ప అందరికీ రోజు ఉపవాసం లేదు. రోజు ఉపవాసం చేస్తే అది దోషం. ఆడవాళ్ళకు రోజు తల్లంటా స్నానం లేదండి. ఎప్పుడు చేయాలి తల్లంటా స్నానం? శుక్రవారం చేస్తారు అంతే. మగవాళ్ళు ఎప్పుడు చేయాలి? శనివారం చేయాలి. కానీ చాలామంది వెంటనే రోజు తల్లంటా చేస్తారు. అది ఎవరు చేయాలి తల్లంటా స్నానం? ఇందాక మీకు చెప్పాను చూసారు, విధులు అని. అంటే భార్యో భర్తో లేని వాడు చేయాలట రోజు స్నానం. అలాగే కేశఖండనం కూడా లేదండి. కేశఖండనం కూడా వాళ్ళే చేసుకుంటారు, మొత్తం పూర్తిగా కొట్టించేసుకుంటారు. అది అందరికీ లేదు. కానీ ఇప్పుడు అంతా విరుద్ధం, అందరూ అన్ని రకాలు చేసేస్తున్నారు. ఇప్పుడు వాడికి కాస్త చిరాకు ఫ్యాషన్ అనిపిస్తే చాలా అలా కొట్టేసుకుంటాడు. ఎక్కడో కూడా కాస్త జుట్టు ఉంటే చాలా. అది అందరూ అలా ఉండకూడదు. ఒక నియమం మనకి పెట్టారు శాస్త్రం. శాస్త్రాన్ని పాటిస్తే వాడు పరమాత్మకి ప్రియుడు అవుతాడు. వాడు శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారత అని గీతలో స్వామి చెప్తాడు. శాస్త్రాన్ని ఎవడైతే విడిచిపెడతాడో వాడి సొంత బుద్ధి కోసం అమ్మో ఇది వద్దులే, ఇలా చేసుకుంటే బాగుండు అనుకుంటాడు చాలామంది. అలా చేస్తే వాడికి సుఖం అనేది కలగదు, ఇబ్బందులు పాలవుతాడు అని మనకి శాస్త్రం చెప్తుంది గీతలో. అందువల్ల శాస్త్రాన్ని నువ్వు ఆధారం చేసుకుని వెళ్ళావా పర్వాలేదు. అది శాస్త్రం అనేది నా ఆజ్ఞ, ఆ ఆజ్ఞను దాటద్దు. ఎవడైనా నా ఆజ్ఞను దాటాడా ఆజ్ఞాచ్ఛేది మమ ద్రోహి అని చెప్పాడు స్వామి. వాడు నాకు ద్రోహి అని చెప్పాడు. అందువల్ల మనం అలా ఉండకూడదు. ఈ అంబరీషుడు అలా పరమాత్మ చెప్పిన వాటిని శాస్త్రంలో ఏవి చెప్పారో అవి చేస్తూ ఏకాదశి వ్రతాన్ని చక్కగా చేస్తున్నాడు అనమాట ఇతను. ఏకాదశి అనేది ఒక్క ఏకాదశి రోజే కాదండి వ్రతం, త్రిరాత్ర వ్రతం అంటారు దాన్ని. 3 రాత్రుల వ్రతం. ఏకాదశి దశమి రోజు రాత్రి నుంచి ఆరంభమవుతుంది వ్రతం. ఆ రోజు రాత్రి ఏం పుచ్చుకోకూడదు. ఏకాదశి ఉపవాసం,
ద్వాదశి పూట రాత్రి కూడా ఏం తీసుకోకూడదు. అంటే ద్వాదశి రోజు మాత్రం తీసుకుంటాం ఉదయం, ద్వాదశి ఉన్న సమయంలో ఆ ద్వాదశి రోజు రాత్రి పలహారం తీసుకుంటారు అంతే. ఏకాదశి మాత్రం పగలు కొంచెం దేవుడికి ఆరగింపు చేసిన ప్రసాదం మాత్రం తీసుకుని ఇక రాత్రికి ఏం తీసుకోకూడదు. అనారోగ్యం కలిగిన వాడు తప్ప, దేహంలో ఉండలేని వాడు తప్ప పళ్ళలో ఏమన్నా పాలు తీసుకోవచ్చు తప్ప పుష్టిగా ఉన్నవాడు తినకూడదు. ఈరోజు కాదు కానీ రేపు చెప్తాం, మీకు సమయం లేదు కనుక ఈరోజు కదా రేపు చెప్తాం. ఏకాదశి కథ ఒకటి ఉంది. అందువల్ల ఏకాదశి నియమాన్ని మనం దాటడానికి వీలు లేదనమాట. ఒక్క ఏకాదశి వ్రతం చేసిన వాడు ఎంత గొప్పవాడో ఈ అంబరీషుడి చరిత్ర చెప్తాను. ఈ అంబరీషుడు వ్రతం చేశాడు చాలా కాలం అనమాట. అయితే ఇతను ఇంత గొప్ప మహానుభావుడు కనుక శ్రీ మహావిష్ణువు ఇతని రక్షణంలో చక్రాన్ని ఇచ్చేటండి, సుదర్శన చక్రం ఈయనకి ఇచ్చేటండి. దేనికోసం ఇచ్చాడు? తస్మాత్ అదాత్, ఇతని యొక్క వైరాగ్యానికి, ఇతని యొక్క చేసే ఏకాదశి నియమానికి పరమాత్మ మెచ్చి ఇచ్చేటండి. ఆ కారణం చేత అదాత్ ఇచ్చాను. ఏమిచ్చాడు? హరిశ్చక్రం ప్రత్యామీక భయావహం, శత్రువుల నుంచి ఇతనికి భయం లేకుండా ఉండడానికి, ఇతని దగ్గర ఆశ్రయించుకున్నటువంటి ప్రజలంతా బాగుండడానికి రాజు కనుక ఈయనకి చక్రాన్ని ఇచ్చాట, స్వామి చక్రాయుధాన్ని ఇచ్చాట. అంటే బహుశా సమాశ్రయం తీసుకుని ఉంటాడు. అలా మంత్రోపదేశం తీసుకున్నాడు. ఏకాంత భక్తి భావేన ప్రీతో భక్తాభిరక్షణం, ఎవడైతే ఈయన దగ్గరకు వచ్చి ఉంటారో అలాంటి వాళ్ళందరినీ సంరక్షించడానికి, ఆశ్రయించుకున్నటువంటి ప్రజలందరినీ రక్షించడం కోసమని ఇతనికి ఇచ్చారట. అయితే ఎందుకు ఇతనికి చక్రం ఇచ్చాడు పరమాత్మ? ఏకాంత భక్తి భావేన, పరమాత్మ ఒక్కడి మీద తప్ప ఇంకోటి మీద ఇతనికి మోహం వెళ్ళదుకండి. ప్రతివాడి మీద హరి 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 హరి, ఆ నామం తప్ప, నారాయణ నామం తప్ప ఇంకో భావన లేనటువంటి స్వామి అనమాట ఈ అంబరీషుడు. అందువల్ల స్వామి ఇతనికి ఇచ్చేట. అలా ఇతనికి ఇచ్చినప్పుడు ఇతను చక్కగా కృష్ణుని ఆరాధిస్తూ ద్వాదశి వ్రతాన్ని, అంటే ఏకాదశి వ్రతాన్ని ద్వాదశి పూట ఏకాదశి వ్రతాన్ని ఎలా చేయాలంటే, కొంతమంది ఏకాదశి ఉపవాసం మాత్రం ఉంటారు, ద్వాదశి రోజు నియమం పెట్టుకోరు. కానీ ద్వాదశి పూట ఏకాదశి ఫలం కలగాలంటే ద్వాదశి పొద్దున్నే ఎంతసేపు అయితే ఉంటుందో ఆ ద్వాదశి గడియల్లోనే భోజనం, పారణ అంటారు దాని పేరు. ఏమంటారు? పారణ అంటే ఉదయం దేవుడికి ఆరగింపు చేసేసి 7:30 కల్లా ప్రసాదం అయిపోవాలండి. అలా భోజనం చేస్తే దాని పేరు ఏకాదశి వ్రతం సిద్ధిస్తుంది. ద్వాదశి వ్రతం అంటుంటారు దాని పేరు. ద్వాదశి కూడా దేవుడికి ఆరగింపు చేసేసి బయట ఆరగింపు చేస్తారు, లోపల ఆరగింపు చేసేదానికి అనుయాగం అంటారు అనమాట. అలా లోపలికి పంపిస్తాడనమాట. అలాంటి వ్రతాన్ని చేస్తున్నాడు ఇతను అనమాట, ద్వాదశి వ్రతాన్ని. అయితే ఇలా వ్రతాన్ని చేస్తూ ఈయన సంవత్సరం పాటు ఈ వ్రతాన్ని చక్కగా నిర్విఘ్నంగా జరిపి, ఒకసారి కార్తీక మాసంలో వ్రతాంతే కార్తీకే మాసి త్రిరాత్రం సముపోషిత, కార్తీక మాసంలో వ్రతంలో చివరలో ఇతను 3 రాత్రులు ఉపవాసం ఉన్నట్ట. ఉండి యమునా నది దగ్గర ఇతను బృందావనంలో స్వామిని ఆరాధించేట, కృష్ణుడిని మహానుభావుడు. అలా ఆరాధించి అక్కడ కృష్ణుడికి అభిషేకాల కార్యక్రమాలు చేసి ద్వాదశి రోజున భోజనాలు పెట్టాలి. ద్వాదశి పూట ఎవరికైనా ముందు పెట్టి తర్వాత తాను తినాలి. పెద్దలకు ఎవరికైనా భోజనాన్ని ఇచ్చి, విష్ణు భక్తులైనటువంటి మహనీయులకి ప్రసాదాన్ని ఇచ్చి తర్వాత తాను తినాలి కనుక కొంతమందిని పిలిచారు. అతను సద్యారాధన చేస్తున్నారు, ఇంకెవరైనా ఉన్నారేమో చూసి ఆ తర్వాత ఇతను పారణ చేయాలన్నమాట. అది కూడా ద్వాదశి గడియ లోపలనే. ఇలా చూసే సందర్భంలో మరి ఎవరు కనపట్టలేదు దీనికి. అప్పుడు అక్కడికి మన దూర్వాస మహర్షి వచ్చేట్టు ఈయన ఆహ్వానిస్తే, ఆ దూర్వాసుడు వచ్చి ఆయన్ని పిలిచినప్పుడు, అయ్యా నేను వెళ్ళి స్నానం చేసి వస్తా అని వెళ్ళాడు దూర్వాసుడు. దూర్వాసుడు వెళ్ళి ఎంతసేపు అయినా రాడే, ఎక్కడికి వెళ్ళాడు ఈయన అంటే, నిమ మధ్య బృహధ్యాయన్ కాళిందీ సలిలే శుభే, ఆ కాళిందీ నదిలో, యమునా నదిలో మునిగి స్నానం చేస్తూ కృష్ణాన స్మరణంలో ఆయన మునిగిపోయాడు. అసలు అంటే ఆయన ధ్యానం చేసుకుంటూ ఉండిపోయాడు ఆయన. పై మళ్ళీ వచ్చేటాడు. మరి ఇక్కడేమో ద్వాదశి గడియ దాటిపోతుంది. గడియ దాటిపోయిందంటే మరి ఏకాదశి వ్రతం చేసిన ఫలం పోతుంది. ఏం చేయాలి అప్పుడు? అందువల్ల అక్కడ మహనీయులైన పెద్దలంతా చెప్పారు, ఏం పర్వాలేదా, కొంచెం తీర్థాన్ని నువ్వు తీసుకో. ఎందుకంటే ద్వాదశి పూట ఉపవాసం అది చక్కగా అవ్వాలి అనుకుంటే పొద్దున కొంచెం తీసేసుకోవాలి. ఆరగింపు బ్రాహ్మడికి పెట్టేసి ఎవరైనా ఋత్వికులకో ఎవరికో పెట్టి భక్తులకి తర్వాత తాను తినాలి. మరేమో ఇతను స్నానానికి వెళ్ళాడు, ఎంతసేపు రావట్లేదు. ఒకవేళ కనుక ఇప్పుడు నేను తిన్నానా ఆ ఋషీశ్వరుని నేను కాదన్న వాడిని అయిపోతాను, అతన్ని అవమానించిన వాడిని అవుతా. ఒకవేళ తినలేదా స్వామి చెప్పిన ఏకాదశి వ్రతాన్ని పాడు చేసిన వాడిని అవుతా. ఏం చేయాలి?
ధర్మ సంకటంలో పడిపోయాడు ఈయన. బ్రహ్మణాతిక్రమే దోషో ద్వాదశ్యాం యదపారణే, ద్వాదశి పూట తినకపోయినా దోషమే. అలాగే ఈ బ్రాహ్మణుడు దూర్వాసుడు పిలిచినప్పుడు ఆయన రాకుండా తిన్నా పాపమే, తినకపోయినా పాపమే. అప్పుడు అందరూ చెప్పారట, ఆయన నీకు ఒక విషయం చెప్తా విను. యత్ కృత్వా సాధుమే భూయాత్ అని నీకు చాలా అందమైనటువంటి ఒక మాట చెప్పారు. నీకు మంచి వచనం చెప్తున్నావు, దీన్ని చెయ్యి చాలు అని ఉపాయం చెప్పారు పెద్దలు. అంబసా కేవలే నాథ కరిష్యే వ్రతపారణం. నువ్వు వ్రతాన్ని పారణ చేయాలి, భోజనం చేయాలనుకున్నావు కదా, కొంచెం నీటిని గ్రహించు చాలు. ఆ నీటిని కనుక ఆచమనం చేస్తే చాలు, భోజనం చేసినట్టే. చూసారా, ఏకాదశి కూడా మనం అన్నం తినలేదండి నీళ్లు తాగి అంటాం, కానీ నీళ్లు తాగినా భోజనం చేసినట్టేటండి. అవునా కాదా? అందుకని నీళ్లు తాగితే, అన్నం తినకపోయినా నీళ్లు తాగితే బతకలేమో చెప్పండి. ప్రాణాలను నిలిపేవండి నీళ్లు. ప్రాణాలు పోయేవాడికి నీళ్ళు ఇస్తే చాలు లేస్తాడు. మూర్చపోయి కళ్ళు తిరిగిన వాడికి నీళ్లు చల్లండి, టక్కుని లేస్తాడు కదండి వాడు. అందువల్ల నీళ్లు మనిషిని పైకి లేపి వాడిని మళ్ళీ వాడు చక్కగా నిలబడేలా చేస్తుంది అనమాట. అందువల్ల కారణం ఈ నీరు కూడా ఒక ఆహారమే. కానీ మరి ఇది తినచ్చా తినకూడదా, నీరు తాగచ్చా తాగకూడదా, తాగితే మరి ఆహారం అవుతుందా ఏమవుతుంది, ఇది ఒక సంశయం మనిషికి ఉంటుందండి. అందుకే చెప్తున్నారు, ఆహుర్భక్షణం విప్రాహి అసితం నాసితం చతు. ఒకవేళ ఇది తిన్నట్లే, అంటే ఒకవేళ ఈ నీరు తాగినా భోజనం చేసినట్టు అవుతుంది, చేయనట్టు అవుతుంది, ఏం పర్వాలేదని చెప్పారట మహర్షులు. వెంటనే ఆచమనం చేశాడు ఈయన ఆచమనం చేయగానే దూర్వాసుడు వచ్చాడు. ఈ దూర్వాసుడు ఎవరో మీకు చెప్తా ఒక మాట. ఈ దూర్వాసుడు అత్రి అనసూయ మహర్షులకి పుట్టారు, త్రిమూర్తులు అనమాట. త్రిమూర్తులంతా కూడా ఈవిడ ప్రార్థన చేసినప్పుడు ముగ్గురు పుట్టారు. మన శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుడిగా వచ్చాడు. చాలామంది దత్తాత్రేయుడు అనగానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు, కాదు, దత్తాత్రేయుడు కేవలం విష్ణువు దత్తాత్రేయుడిగా వచ్చాడు. రుద్రుడేమో దూర్వాస మహర్షిగా వచ్చాడు, ఆయన దూర్వాసుడిగా పుట్టాడు అనమాట. అలాగే బ్రహ్మగారు చంద్రుడిగా పుట్టాడు. అర్థమైనది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఆయనకి దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు శివుడు అని అంటారు, అది కాదు, విష్ణు అవతారం అన్నమాట. మనకి భాగవతం చెప్తాను. అందువల్ల అటువంటి స్వామి శ్రీ మహావిష్ణువు ఈయన అని మనకి తెలుపుతూ, విష్ణువు యొక్క ఈ దూర్వాసుడు ఎవరో మీకు చెప్పాను. రుద్రాంశ సంభూతుడు కనుక ఈయన ఎప్పుడు వచ్చాడు. మరి రుద్రుడికి ఎంత కోపం ఉంటుందో అంత కోపం అయినా కూడా తీవ్రతమం. ఏం చేయాలి, కోపం వచ్చేసింది, నేను రాకుండా నువ్వు నీళ్లు తాగేస్తావా అంటే నువ్వు భోజనం చేసేసినట్టే కదా, నన్ను అవమానపరిచావని కోపం వచ్చింది ఆయనకి. వెంటనే తన జటాజూటాన్ని, జడ ఉంటుంది కదండి, దాన్ని తీసి నేల కొట్టేట్టాడు. అందులోంచి ఒక కృత్య బయలుదేరింది. కృత్య అంటే ఒక భూతం అనమాట. ఆ భూతం బయలుదేరి తన్ని సంహరించడానికి వెళ్ళిందిటండి. వెళ్ళగానే బాబా ఆయన మరి దేవుడే చేయిస్తున్నాడు ఇదంతా, నాకెందుకు అనుకున్నాడు. భగవద్భక్తులకి భయం ఎందుకండి, వెంటనే అంజలి గడించి హరి 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 అన్నట్టండి. హరినామ స్మరణ ఎంత గొప్పది అంటే, హరినామ స్మరణ కన్నా హరినామ స్మరణ చేసే భక్తుడు చాలా గొప్పవాడు. అందుకే మనకి శాస్త్రం చెప్తోంది ఒక మాట, నహి అమ్మయాని తీర్థాని నదేవా పుచ్చిలామయా తే పునంతి ఉరుకాలేనా. లోకంలో చాలామంది బాగుపడడం కోసం నదుల్లోకి వెళ్ళి స్నానం చేస్తారు, దేవుడిని చూడడానికి పోతారు దర్శనానికి. ఆయన చూస్తే పుణ్యం వస్తుందని వ్రతాలు ఏవో చేస్తారు. కానీ ఇవన్నీ చేస్తే ఎప్పుడూ మీకు ఫలం వచ్చింది. కానీ దర్శనాదేవ సాధవ, మహానుభావులైనటువంటి పెద్దల్ని కనుక చూస్తే, విష్ణు భక్తి కలిగినటువంటి పరాయణ కలిగినటువంటి మీలాంటి భక్తులు చూస్తే చాలండి. ఒక్కసారి విష్ణు భక్తిని కలిగిన భక్తులు చూస్తే ఏమవుతుంది, దర్శనాదేవ సాధవ, చూస్తే చాలు వెంటనే వస్తుంటండి. ఏమొస్తుందండి, శ్రియం వికర్షంతి, ధనమంతా వచ్చి పడుతుంటుంది. అందుకే మనకి శాస్త్రం చెప్తాను, ఎవడి దర్శనం గొప్పదో తెలిసిన, దర్శనం లోక గురువు అమోఘం. ఇలాంటి పెద్దల యొక్క దర్శనం ఒక్కసారి చేస్తే చాలు, మనం వాళ్ళని చూసినా వాళ్ళ దృష్టి మన మీద పడ్డా చాలు, అది అమోఘం, చాలా గొప్ప శక్తి వస్తుంది. ఏమొస్తుందండి, పెద్దల దృష్టి పెడితే శ్రియం వికర్షంతి, ధనరాశులన్నీ మీ మీద వర్షిస్తాయి. అంటే సంపద వర్షిస్తుంది. ఏమంటే నేను రోజు స్వామివారిని చూస్తున్నాను టీవీలో, మరి మాకేం కలగట్లేదు కదండి అనుకోవచ్చండి. సంపద అంటే కేవలం డబ్బులని కాదండి, మంచి సంతానం, మంచి ఉద్యోగం, మంచి మాట కదండి, భగవద్ అనుగ్రహం. ఇవి కనపడని సంపదలు అండి మనకి. నిజం, ఏవో మాయలు మంత్రాలు మనకెందుకండి, భగవంతుని యొక్క చల్లని చూపు చూడండి, ఎంత గొప్ప నిష్ట కలిగిన మహనీయులు వీళ్ళంతా. ఏం భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినా నోరు మూసుకొని ఉన్నారు. మనం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని మీకు తెలిసినా, మీరు చేసే సాధన ఎంత మీరు చేసినా భూత భవిష్యత్ వర్తమానాన్ని బయట పెట్టడానికి వీలే లేదు, పెట్టకూడదు. ఎందుకు,
అది భగవద్ ఆదేశం. మనం మన కర్మ వల్ల మనం పుట్టిన వాళ్ళం కదా. ఈ కర్మ చేత మనం ఈ భూమి మీదకి వచ్చి ఎదుటివాడి కర్మని తెలుసుకుని నువ్వెందుకు ఇంకాస్త నీ మీద కర్మ వేసుకోవాలి? ఏమండి, ఆ కర్మను నువ్వు వేసుకోవడం వల్ల నువ్వెంత ఇబ్బందులు పడతావు? మనం చేసే సాధన ఎంతండి, మనం చేసే పూజలు ఎంతండి. ఈ సాధన, ఈ పూజలు మనకు వచ్చేయండి, వీటన్నిటిని క్లీన్ చేస్తూ కూర్చుంటే మన ఎప్పుడు బాగు చేస్తున్నది? వాటిని రానికుండా ఎప్పుడు చూడాలి? అందుకే మీరు వీళ్ళు ఎవరినో భవిష్యత్తు అడగక్కర్లేదు. మన ఇప్పుడు పూర్వం జరిగిపోయింది ఏదో మనకి తెలియదా? ఎవరినో అడిగి తెలుసుకోవాలా? పూర్వం చేసినవన్నీ మనం మర్చిపోతే ఏమండి ఇదివరకు జరిగింది ఏదో చెప్పరా? చాలామందికి ఇది ఒప్పించండి. అబ్బా వాళ్ళు ఎంత గ్రేట్ ఏంటి అంటే జరిగినవన్నీ చెప్తారండి. జరగబోయేది చెప్పమానండి. ఏమండి, జరగబోయేది దాని గురించి కూడా ముందు తెలుసుకోవద్దు. స్వామి చెప్తారు ఎప్పుడు కూడా, నీకు ఏది కావాలో ఏది జరగాలో అది దైవానుగ్రహం చేత నీకు కలిగినప్పుడు నీకు ఆనందం. అది అప్పటికప్పుడు మీకు చూడండి, ₹1,00,00,000 అలా లాభం వచ్చిందనుకోండి, ఎంత ఆనందం. మీకు ముందే తెలిసిందనుకోండి నీకు సంవత్సరం తర్వాత ₹1,00,00,000 వస్తాయని, ఇప్పటి నుంచి పనిచేయడం మానేస్తావు, మీసాలు మీద పెట్టేస్తావు. మీసాలు లేకపోతే పెట్టుకుంటాడు కూడా తెచ్చుకొని. స్వామివారు అంటారు, ఏమన్నా ఆస్తి కాస్త ఉంది అంటే చాలండి, మీసాల మీద దెబ్బకాయలు పెడతాడు వాడు. మీసాల మీద ఏమీ నిలబడవు, పెద్ద పెద్ద కాయలు పెట్టేస్తాడు దెబ్బకాయలు. అంటే అంత గర్వం వాడికి పెరిగిపోతుంది. ఏదైనా ఒక క్రమంలో వచ్చేది నిలబడుతుంది. నడమంత్రపు సిరి నడుము మీద పుండు లాంటిది అంటుంది మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ సిరి, ఆ సంపద మంచిది కాదు. సడన్గా ఒకసారి కోటీశ్వరుడు అయిపోయాడు అనుకోండి, అది మంచిది కాదు. సడన్గా ఏది రాకూడదు, క్రమంగా రావాలి తప్ప. చూడండి, చంటి పిల్లవాడు ఒకసారి లేచి ఈ కింద మెట్టు మించి పై మెట్టుకు ఒక కాలు పెట్టాడు అనుకోండి, మీరు ఏమనుకుంటారు? మీ పిల్లవాడు అనుకుంటారా, అమ్మ వీడేదో భూతం అనుకుంటాడు. కదండి, చిన్న పిల్లవాడే కాదు, మీ ఇంట్లో పెద్దవాడే కాదు, మీ అబ్బాయి అయినా సరే కింద మెట్టు మీద కాలేసి ఎగిరి పైకి వెళ్ళాడు అనుకోండి, బహుశా అయితే వీడు స్పైడర్ మ్యాన్ అన్న అవ్వాలి, లేకపోతే సూపర్ మ్యాన్ అన్న అవ్వాలి తప్ప మన అబ్బాయి కాదండి వాడు. కదండి, పైనుంచి దూకితే వేరే విషయం, విరిగితే కాళ్ళు విరిగితే లేదా చక్కగా వాడిని దిగుతాడు వాడు. కానీ కింద నుంచి అలా ఎగిరాడు అనుకోండి, వాడు ఏమనుకోవాలి చెప్పండి? బహుశా మనకి కోతి పుట్టినట్టు అనుకోవాలి. అందువల్ల అలాంటి సంపదలు అలాంటివి మనకు అవసరం కాదు. ఏది ఎలా జరగాలో ఆ జరిగే క్రమాన్ని మనకి నిర్దేశించే మహనీయులు భగవంతుడు నిర్దేశించాడు మన కర్మను అనుసరించి. కానీ ఆ కర్మను అనుసరించి జరిగేవి కూడా మనకి తప్పి మంచిగా చేసేది పెద్దల యొక్క దృష్టి. ఆ పెద్దల దృష్టి మనని అంత మంచిగా తీసుకెళ్తుంటండి. అందుకే మనం జరగబోయే వాటిని తెలుసుకుని బాధపడేదానికన్నా పెద్దల యొక్క దృష్టి పాతం మన మీద మన పడితే ఆ అనుగ్రహం మనల్ని మంచిగా తీసుకెళ్తుంటండి, చాలా మంచి దిశలో తీసుకెళ్తుంది. జరిగిపోయిన వాటిని తలుచుకుని బాధపడక్కర్లేదు, జరగబోయే వాటి గురించి తెలుసుకుని ఏడవక్కర్లేదు. ఎలా జరగాలో అలా జరిపించేవాళ్ళు ఉన్నారు పరమాత్మ మనకి. పెద్దల తోడు ఉంటుంది. అందువల్ల శ్రియం వికర్షంతి, సంపదలన్నీ పెద్దల దృష్టి పడితే వస్తాయటండి. అపహంతి అఘాని, పాపాలన్నీ నాశనం అవుతాయని మనకి శాస్త్రం చెప్తాను. అలాంటి భక్తులు, అలాంటి మహనీయులు విష్ణు భక్తులు. అటువంటి విష్ణువుని ఆరాధించే మహనీయుడు ఎవ్వడికి భయపడడు, దేనికి భయపడడు. ఎందుకని? సతతము వాడు నారాయణ స్మరణ చేసేవాడైతే అలాంటి వాడు ఎంత గొప్పవాడు అంటేటండి, సాక్షాత్తు వాడిని చూస్తే దేవతలంతా నమస్కారం పెడతారటండి. ప్రణమంతి దేవతా ద్రవంతి దైత్యా, రాక్షసులంతా పారిపోతారటండి. ఎంత చెప్పినా ఒక్కడు కూడా విష్ణు పారాయణం ఉండనే ఉండదండి. కారణం ఏమిటి అంటే మనకి శాస్త్రం ఒక మాట చెప్తాను, కృష్ణుడే చెప్పాడు ఈ మాట. నా మీద పూర్తిగా భక్తి కలగాలంటే చాలా కష్టమయ్యా. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మలు దాటి 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 వచ్చిన వాడు తప్ప నన్ను సర్వం వాసుదేవుడే అనేది చాలా కష్టము, సర్వం నారాయణుడే అనే మాట అంటాం చాలా కష్టము. వాడు సర్వం నాకు కృష్ణుడే అనేవాడు దొరకడాడు, పరమాత్మకు దొరకట్టండి. వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. దుర్లభం అంటే కష్టం, సుదుర్లభ అంటే దొరకడమే కష్టం అండి. ఏమండి, కృష్ణుడు ఆ మాట చెప్పినందుకైనా ఆయన మాటని చూడు నేను ఎలా క్లాస్ చేస్తాను, నాకు సర్వం నువ్వే అంటాను ఎందుకన్నామండి? అనొచ్చా అనకూడదా? అలా అనుకున్నవాడికి చూడండి తన చక్రాన్ని ఇచ్చేట అంబరీషుడికి. ఇస్తే అవతల పక్క దూర్వాసుడు ఆ భూతాన్ని ప్రయోగించాడు. ఈయన హరినామ స్మరణ చేసుకుంటూ కూర్చున్నట్టే. చక్రాయుధాన్ని ఈయన ప్రయోగించక్కర్లేదు, ఆ చక్రం లేచిందటండి. ఏమిటి, మా స్వామి యొక్క భక్తుడి దగ్గరికి నువ్వు వస్తావా? చక్రాయుధం బయలుదేరి వెళ్ళింది. వెళ్ళి ఆయన మీద ఏ కృత్య అయితే వదిలిందో ఆ కృత్యను భస్మం చేసి పారేసిందిటండి. ఆ కృత్య కాస్త తగలడిపోయింది. అది మొత్తం ఆ భూతం మొత్తం, ఈ సుదర్శన చక్రం సామాన్యమైన ప్రభావం కాదు కదండి, దాన్ని చాలా గొప్ప ప్రభావం కలిగింది అది. అలాంటి చక్రం ఆ భూతాన్ని భస్మం చేసిన తర్వాత
దాన్ని భస్మం చేయడమే కాదు, ఆ ప్రయోగించినటువంటి దూర్వాసుడి మీదకి వెళ్ళింది చక్రాయుధం. దాన్ని చూసి తట్టుకోలేక పరుగు పెట్టాడు ఆయన. అలా పారిపోతూ ఎక్కడ ఆగట్లేదండి ఆయన. ఆగకుండా పరిగెత్తి ఎవరిని నేను రక్షణ పొందాలి? దేవతల దగ్గరికి వెళ్తే దేవతలు ఎవరు రానివారు, మాకు తెలియదు బాబోయ్, మేము రక్షించలేం. మరి ఈయన అందరికంటే గొప్పవాడు, అందరిని తయారు చేసేవాడు బ్రహ్మదేవుడు కనుక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగట, హే బ్రహ్మ, నువ్వే నాకు రక్షకుడివి, ఆ చక్రం నుంచి నన్ను రక్షించు అని అడిగట. ఏ గుహల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు రక్షించేవాళ్ళు లేరు అతన్ని. ఇదే కథ మనకి రామ వృత్తాంతంలో కూడా తెలుస్తుంది. రామచంద్రుడు కాకాసురుడు అనే రాక్షసుల మీద ఒక బాణాన్ని ప్రయోగిస్తే ఆ కాకి ఇంద్రలోకానికి వెళ్తే ఇంద్రలోకంలో తన తల్లి ఇంద్రుడు కొడుకే కాకాసురుడు అనమాట. వాళ్ళ అమ్మే తలిపేసేసింది, అమ్మో రామబాణం వస్తుంది, వీడికి ఆశ్రయం ఇస్తే మనల్ని కూడా చంపేస్తుంది, ఆ రామబాణం తలిపేసేసేటండి. ఎవడు త్రీలోకాన్ సంపరిక్రమ్య, 3 లోకాలు తిరిగినా ఎవడు రక్షణ చెందలేదు. మళ్ళీ వచ్చి పరమాత్మ దగ్గరికి వస్తేనే వాడికి ఆ రక్షణ కలిగింది. చూడండి ఎంత గొప్పతనము. అందువల్ల ఈ చక్రాయుధం వెళ్ళినప్పుడు కూడా ఎవడు రక్షణ ఇవ్వట్ల, బ్రహ్మ దగ్గరికి వెళ్ళి రక్షించమన్నట్ట. బ్రహ్మ వెనకాతలు ఏమొస్తుందో తెలియదు, చూడలేదు కనుక రక్షిద్దామో ఇంతకేమొస్తుంది వెనకాతల చక్రాయుధం, అమ్మో అయితే సారీ అన్నట్టండి బ్రహ్మదేవుడు చెప్పాడు, నాయన ఈ లోకాలన్నిటికీ ఆయనే ప్రభువు, నేనే కాదు, అహం భవో దక్ష భృగు ప్రధానా. దక్షుడు, భవుడు అంటే రుద్రుడు, అలాగే నేను శంకరుడు కానీ నేను కానీ మేమందరం కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉండేవాళ్ళం, విష్ణు యొక్క ఆధీనంలో ఉండేవాళ్ళం. సర్వే వయం ఎం నియమం, మేమంతా కూడా భగవంతుడైనటువంటి నారాయణ నియమిస్తే నియమింపబడేవాళ్ళం, మేము చేయడానికి వీలు లేదు, ఆయనకి ఎదురు మేము చేయమన్నట్టండి బ్రహ్మగారు. చెప్పిన తర్వాత దూర్వాసుడు అది పోవాను, లేకపోతే శివుడి దగ్గరికి పోతానేనని కైలాసానికి పరిగెత్తితే ఆ కైలాసంలో రుద్రుడు ఉన్నట్టండి. రుద్రుడు జ్ఞానప్రదాత మహానుభావుడు ఆయన. రుద్రుడు చూడగానే దూర్వాసుడు అన్నీ ఆయనకి తెలుసు, ఆయన అంశే కదండి నేను, అందుకని చూసి ఏం కావాలో అని అడిగట్ట. అయితే అయ్యా నన్ను రక్షించు అని అడిగినప్పుడు వెంటనే ఈయన చెప్పారు, వయన్న త్రాత, మేమంతా కూడా వయన్న తాత ప్రభవామ భూమిని యస్మిన్ పరేణ్యే అని ఈయన కూడా ఉపదేశం చేసేట. శంకరుడు కూడా మేము ఎవరం రక్షించే వాళ్ళం కాదనైనా, శ్రీ మహావిష్ణువు యొక్క మాయని ఎవరం తెలుసుకోలేని వాళ్ళం. ఎలాంటిది ఆయన మాయ? ఎన్ మాయాం మాయయా వృతా, భగవంతుని యొక్క మాయ చేత చుట్టబడి మేమెవరం కూడా ఆ వాసుదేవుణ్ణి నారాయణుని తెలుసుకోలేని వాళ్ళం మేమంతాను. అందువల్ల అహం సనత్కుమారశ్చ, నేను కానీ సనత్కుమారుడు కానీ నారదో భగవాన్ అజ, ఎవరం కూడా శ్రీ మహావిష్ణువు యొక్క మాయను తెలుసుకోలేము. మరి ఏం చేయాలండి నేను బాగుపడాలంటే అని అడిగేటండి ఈయన. ఎలా నేను రక్షణ పొందాలని చెప్తే విష్ణువు దగ్గరికి వెళ్ళమన్నట్టండి. ఆవిడ గబగబా పరిగెత్తి విష్ణువు దగ్గరికి వెళ్ళాట. ఈయన దూర్వాసుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళేసరికి శ్రీ మహావిష్ణువు అన్నట్ట, నాయన నేను కూడా ఇంకో ఆధీనంలో ఉన్నాను అంటే ఇతని దూర్వాసుడికి ఆశ్చర్యం కలిగింది. అదేంటండి, బ్రహ్మగారు కానీ రుద్రుడు కానీ వీళ్ళంతానేమో మీ ఆధీనంలో ఉన్నాం, కంట్రోల్ అంతా విష్ణువే చేస్తాడు ఈ లోకాలన్నింటినీ కూడా, ఆయన ఏది చెప్తే చేయాలని మేము ఆయనకు ఎదురు చెప్పం, మేము ఆయనతో ఎదురు పోరాడమన్నారే ఆయన శంకరుడు. బ్రహ్మగారు అలా అన్నారే, మరి ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీరు కూడా ఎవరో ఆధీనంలో ఉంటున్నారు, మీకంటే పెద్దవాళ్ళు ఉన్నారండి అన్నట్టండి. ఉన్నారని చెప్పేటండి. విష్ణువు కంటే లోకంలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? శాస్త్రం చెప్తాను, నత సమస్య అభ్యధికశ్చ కుతోన్య, ఆయనతో సమానుడు కానీ అధికుడు కానీ లేటండి. మరి విష్ణువుని కూడా పుట్టించినవాడు, ఈయన్ని కూడా కంట్రోల్ చేసేవాడు ఎవడున్నాడు అని, నన్ను కూడా కంట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారండి అన్నట్టు విష్ణువు. ఎవరండి వాళ్ళు చెప్పండి, గబగబా అక్కడికి పోతాను అని. వాళ్ళే నా భక్తులు అని చెప్పేటండి పరమాత్మ. చూడండి, పరమాత్మకి ఆయన్ని బంధించేవాళ్ళు ఆయన భక్తులటండి. అందుకే చెప్తున్నాడు, అహం భక్త పరాధీన, నేను భక్తుల యొక్క పరాధీనున్నయ్యా, వాళ్ళు ఎలా నడిపిస్తే అలా నడవాలి, నేను లోకంలో నేను స్వతంత్రుణ్ణి కాదు అని సాధు హృదయాలు కలిగిన వాళ్ళందరిలో నేను అంతర్గతంగా ఉంటాను అని తాను చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత అయితే ఇప్పుడు నేనేం చేయమంటావు, కర్తవ్యాన్ని ఉపదేశిస్తాడు. నీ సమయం అవుతుంది, సంక్షిప్తంగా ముగిద్దాం. వెంటనే ఆయన చెప్పాట, నువ్వు అంబరీషుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయని చెప్తే అంబరీషుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాట. అంబరీషుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అంబరీషుడు సుదర్శన చక్రాన్ని మంచి స్తోత్రం చేస్తాడు. సుదర్శనుడిని, అయ్యో మీరు నా పాదాల మీద పట్టవేంటి, లేవండి దుర్వాసుని లేపి సుదర్శన భగవాన్ని ప్రార్థన చేస్తాడు. హే సుదర్శన, నువ్వు చక్కగా రక్షించు అని ప్రార్థన చేస్తూ ఈయన చెప్తాడు.
నేనే గనక స్వధర్మాన్ని ఆశ్రయించుకున్నట్లయితే యద్యస్తి దత్తం ఇష్టం వా, నేనే గనక నేను అందరికీ దానం చేసిన సొమ్ము గనక ఆ సొమ్ముని గ్రహించిన వాళ్ళు సత్పాత్రులైతే, అంటే మంచి వాళ్ళకి నేను దానం ఇచ్చినట్లయితే, మనం కూడా దానం చేస్తుంటాం కదండి, ఆ దానం అపాత్రం అయితే మంచిది కదా, సపాత్రం అవ్వాలి, మంచి దానం చేయాలి, మంచిగా ఉపయోగపడే దానం చేస్తే మనకి మంచిది. అలాంటి దానాలకి అది మన కుటుంబాలన్నీ నిలుపుతుందటండి. నేనే గనక స్వధర్మోవా స్వనుష్ఠిత, చక్కగా నా కులధర్మాన్ని నా ఆశ్రమ ధర్మాన్ని నేను పాటించిన వాడిని అయితే, కులంలో విప్రదైవం చేత్, మా కులానికి మొత్తానికి కూడా బ్రాహ్మణే దైవంగా నేను భావించినట్లయితే, అంటే విష్ణు భక్తి పరాయణులైనటువంటి మహనీయుల్ని మేము చక్కగా ఆరాధించిన వాళ్ళనైతే, ద్విజోభవతు విజ్వర, ఈ బ్రాహ్మడు ఉన్నాడే ఈ దూర్వాసుడు, ఇతనికి విజ్వర భవతు, జ్వరం పోయిన వాడు అగుగాక అని ఒకసారి సంకల్పించేటండి. సుదర్శన్ని ప్రార్థన చేసి వెంటనే సుదర్శన చక్రం ఆగిపోయింది. అయితే అంటే సుదర్శన చక్రం వెళ్ళి ఒకసారి తటాలను కంఠం తీసేయకుండా ఎందుకు వెంబడిస్తుంది అంటే, భగవంతుని యొక్క బాణం ఏదైనా అస్త్రం కానీ శస్త్రం కానీ ప్రయోగిస్తే పరిగెత్తేవాడిని చంపదుటండి. ఇక నా వల్ల కాదు అని వాడు ఆగిపోతే అప్పుడు చంపుతుంటండి. మరి దుర్వాసుడు అన్ని లోకాలకి పరిగెత్తుతున్నాడు కదా, పరిగెత్తుతున్నాడు కనుక అతను నేను చేయలేదు అంటే కారణం మనకు ఒకటే దీంట్లో నీతి తెలుస్తుంది. భగవంతుడిని నిందించినా పర్వాలేదు కానీ భగవద్భక్తుల్ని నిందించకు. భగవద్భక్తుడు కదండి ఈ అంబరీషుడు, ఈ అంబరీషుడిని చంపాలనే ఒక కృత్యను దూర్వాసుడు ప్రయోగించాడు కదా, అందులో భగవద్భక్తుల జోలికి పోకు, అవి మన అనర్థం, మనకి నా విషం విషమ నా విషం అని మనకి శాస్త్రం ఒక మాట చెప్తుంది. నా విషం విషమిత్యాహు, విషం విషం కాదు అండి, విషం ఏకాకినం హంతి, విషం తాగితే తాగినవాడు మాత్రమే చేస్తాడు తప్ప చూచినవాడు చావడు కదండి. ఎవడో తాగుతుంటే మనం చూస్తే మనకేం కాదు, తాగినవాడు ఎవడో వాడైపోతాడు. కానీ ఏది విషమో తెలిసిన భక్తస్త్వం విషముచ్యతే, భక్తులు ఎవరో వాళ్ళే చాలా గొప్ప విషయం అంటాడు. అంటే భక్తుల విషయం ఏంటండి అంటే వాళ్ళ విషయంలో నువ్వు అపరాధం కనుక చేస్తే, వాళ్ళ విషయంలో కుదృష్టితో కనుక చూస్తే అదే నీకు గొప్ప విషయం. ఏం చేస్తుందండి అది అంటే విషం ఏకాకినం హంతి, విషం తాగితే ఒక్కడే పోతాడు. కానీ భక్తస్త్వం, భక్తులు జోలికిపోతే పుత్ర పౌత్రకం, ఆ వంశమే లేకుండా పోతుంది. అందువల్ల భక్తుల జోలికి వెళ్ళకు. ఇది మనకి ఉదాహరణ చెప్తున్నారు. అంటే చాలా గొప్ప నిష్ట కలిగిన మహనీయుల్ని రక్షించుకోవటం భగవంతుడు ఎలా చేస్తాడు అంటే, మన శరీరాన్ని మనం ఎలా కాపాడుకుంటామో అలా కాపాడుకుంటాడట. చూడండి, మనకి బాగా చలి ఎక్కువైపోతే ఏం చేస్తారు, మీ శరీరాన్ని అలాగే బట్టలన్నీ ఇలాగే ఉంచేసుకుంటాం, అన్నప్పుడు కోట్లు వేసుకుంటాం. అది కాకుండా ఎక్కడ పేలిపోతుందని వేగలైన రాస్తారు కదండి, ఏవో ఆయిల్స్ ఉంటాయి కదా. ఆత్మని కాపాడుకోవడం కన్నా శరీరాన్ని కాపాడుకోవడం ఇక్కడ ఎక్కువ. ఎంతెంత రాసుకుంటారండి, ఆయిల్స్ చేస్తూనే ఉంటారు కదా. ఎండ తట్టుకోవడానికి ఒక ఆయిల్, వాన తట్టుకోవడానికి ఒక ఆయిల్, తర్వాత చలి తట్టుకోవడానికి ఒక ఆయిల్, ఈ మూడింటిని తట్టుకోవడానికి ఇంకో ఆయిల్ కదండి. అన్ని ఆయిల్స్ ఇక్కడ రాసుకుంటున్నారు కదా. అంటే శరీర రక్షణ కోసం మీరు ఎన్ని వాడతారో, భగవంతునికి శరీరమైన వాళ్ళం మనందరం, భక్తులంతా ఆయన శరీరం అంటండి. అలాంటి వాళ్ళని ఆయన రక్షించుకుంటాట. అది మనకి తద్వారా తెలుస్తుంది. మనం కూడా ఏకాదశి వ్రతం చేద్దాం. ఇప్పటిదాకా ఉపవాసాలు ఉండని వాళ్ళు ఇక నుంచి ఏకాదశి ఉపవాసం ఉండండి. ఏకాదశి రోజు ఒక్కరోజు కనుక ఉపవాసం చేస్తే చాలు, 15 రోజులు 11 రోజులకు ఒక్కసారి. మీరు వారానికి 3 సార్లు చేయకండి ఉపవాసాలు, దానివల్ల ఆరోగ్యం కూడా పాడైపోయాయి. ఏకాదశి కూడా పూర్తిగా అన్నం తినకుండా మానేసిన షుగర్ లాంటి రోగాలు కూడా తగ్గిపోతాయి, బీపీ లాంటి రోగాలు తగ్గిపోతాయి. అన్నిటికంటే పెద్ద రోగం మాయ రోగం, భవసాగరం కదండి. అది అలాంటి భవం అనే రోగం, ఆ మాయ కూడా పోతుంది, ఆ రోగం కూడా పోతుంది. నిజం, ఏకాదశి వ్రతం చేద్దాం. చేస్తూ మనందరం చక్కగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది మనం కూడా మంచి భక్తులుగా తయారవుతాం. లోకంలో మనిషి బాగుపడాలి అంటే నారాయణ యొక్క శ్రీపాదాలను ఆశ్రయించుకున్న మనిషి చెడడు. స్వామి మనకి గీతలో చెప్పాడు. మిగతా ఎక్కడ ఏ గ్రంథాల్లో ఈ మాట చెప్పలేదండి. నా భక్తుడు చెడడు అని మనకి గీతలో స్వామి చెప్పాడు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడికి నాశనం అనేది ఉండదు అని చెప్పాడు. మరి మనందరం కూడా ఆయన భక్తులు అవుదాం, కృష్ణానుస్మరణం చేద్దాం. అటువంటి ఈ నామస్కంధంలో ఇంకా చాలా కథలు చెప్పాలనుకున్నాం, మనకి సమయం తక్కువ ఉంది. అందువల్ల అటువంటి భక్తిని మనకి స్వామి ఇచ్చుగాక అని మనం ప్రార్థన చేసుకుంటూ, ఈరోజు శుక్రవార పూజ శ్రావణ మాసంలో అర్చన జరుగుతుంది. మరి శ్రావణ మాసంలో అమ్మవారి వైభవాన్ని కూడా మనం 2 మాటలు మనం ప్రవచనంగా అమ్మవారికి వినిపిస్తాం. ఆ కార్యక్రమాన్ని ఈరోజు
శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం అమ్మవారిని ఆరాధించుకుని రేపటి నుంచి మనం భాద్రపద మాసంలో అడుగు పెడుతున్నాం. అడుగు పెట్టిన తర్వాత అంటే ఈ శుక్రవారంతో ఈ 4 శుక్రవారాలు చాలా అద్భుతంగా జరిగింది పూజలు. ఈ శుక్రవారం మాత్రం చాలా విలక్షణమైనది. ఎందుకంటే ఈరోజు అమ్మవారు తాను ఒక వ్రతం చేస్తుంది. ముత్తైదులకి తాంబూలాలు ఇచ్చుకుంటుంది అనమాట. అమ్మవారు ఇచ్చి సుమంగళి వ్రతం చేస్తుంది అమ్మవారు ఈరోజు. మన దగ్గర శంషాబాద్లో కూడా అక్కడ చేస్తున్నారు. అంటే అమ్మవారు తాను పసుపు కుంకాన్ని అభిషేకించుకుని అది ముత్తైదులందరికీ ఇస్తారనమాట. అంటే ఈ అమ్మవారు నోచేనో జగద్భర్త అయినటువంటి ఆ నారాయణుడు బాగుండాలని అమ్మ చేస్తుంది. లోకంలో ప్రతి వాళ్ళు మా ఆయన బాగుండాలి అని, అంటే మా ఆయన బాగుండాలి అనుకుంటారని కూడా తెలియదు, మాంగళ్యం బాగుండాలని కలగత్తుకుంటారు అని. ఆ మాంగళ్యం అమ్మ ఏదమ్మా మాంగళ్యం బాగుందా అని అడిగితే అయ్యో ఎందుకు బాగుంటుందండి, దాన్ని వారానికి ఒకసారి మెరుగు పెడతాను, దాన్ని చక్కగా బీరువాలో పెట్టి లాకర్లో పెట్టాను. లాకర్లో పెడితే దానికి రక్షణ కాదు. ఎక్కడ పెడితే రక్షణ, ఏం చేస్తే రక్షణ అంటే అమ్మ యొక్క తనువు నుంచి అభిషేకం అంటే తనువుని స్పృశించినటువంటి ఆ దివ్య మంగళ గాత్రాన్ని, గాత్రం అంటే శరీరం, ఆ గాత్రాన్ని స్పృశించినటువంటి ఆ పసుపు కుంకాలు తీసుకున్నాం. అది శిరస్సును మాత్రమే రాసుకోవాలి కానీ ఒంటికి రాసుకోకూడదు, కాళ్ళకి వాటికి అన్నిటికీ జాగ్రత్త. అందువల్ల రోజు చక్కగా పసుపుని మాంగళ్యానికి అద్దుకోండి, కళ్ళకి అద్దుకొని చక్కగా బొట్టు పెట్టుకొని రోజు కొంచెం వేరే పసుపు కుంకంలో కలుపుకొని రోజు ధరించండి. మళ్ళీ సంవత్సరం దాకా, మళ్ళీ సంవత్సరం రోజు మళ్ళీ తీసుకుందరు. కానీ మీ అందరికీ చలవ చేయాలని చక్కగా ప్రసాదం అమ్మవారు వాయునం ఇస్తుంది. మనకి ఇళ్లలో చూడండి, అక్కడ ఇండియాలో వేస్తారు కదా పసుపు కుంకుమ, అంటారు ఆడవాళ్ళ పేరంటారు, శనగలు, చలిమిడి, అరటిపండు, జాకెట్ గుడ్డ, గాజులు, ఇవన్నీ అమ్మవారు తాను ధరించి ఇప్పుడు ఇస్తారు మీకు. ఇప్పుడు ఆరాధన జరుగుతుంది, అమ్మవారిని సేవిద్దాం. ఇప్పుడు ఆరాధిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ హరయే నమః, హరయే నమః, హరయే